శ్రీమతే రామానుజాయ నమః. నమజ్జనస్య చిత్తభిత్తి భక్తి చిత్రతూలిక భవాహి వీర్యభంజనే నరేంద్ర మంత్రయంత్రణ ప్రపన్నలోక కైరవ ప్రసన్న చారు చంద్రిక సటారి హస్తముద్రిక హఠాత్ కరోతు మే తమః. శ్రీశైలే సదయా పాత్రం దీభక్ష్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం గురుముఖమనదీచ్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః. స్వసురమరవంజం రంగనాదస్య సాక్షాత్ ద్విజకులతిలకంతం విష్ణుచిత్తం నమామి. పెరియాళ్వారు తిరుముడి అద్భుతంగా అనుగ్రహించారు మన పెరియాళ్వారు. కృష్ణ లీలలు వారికి అంజలి ఘటిస్తూ వ్యాఖ్యానం కటాక్షించారు విశిదవాక్సికామలైనటువంటి మనవాళ మామునిగల్. వారికి అంజలి ఘటిస్తూ భాగవత గోష్ఠికి అంజలి ఘటిస్తూ ఇవాళ గురు పౌర్ణిమ. గురువు అంటే ఎవరండి అంటే వ్యాసుల వారు అంటారు మన పెద్దలు. వ్యాస మహర్షి మీ అందరికీ తెలిసిన శ్లోకం. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఎంత గొప్పవారండి వ్యాసుల వారు. వ్యాసుల వారు రాసినటువంటి సూత్రాలకి మన భగవద్రామాంజుల వారు కటాక్షించారు వ్యాఖ్యానం. అదే శ్రీభాష్యం. అదాతో బ్రహ్మ జిజ్ఞాస. అది జీవితంలో ఒకసారైనా మనం తెలుసుకోవాలంటారు. అది ఆళవందారు కోరిక. ఆళవందారు కోరికని తీర్చారు భగవద్రామాంజుల వారు. ఆళవందారు ఇంకో కోరిక, పేరు పెట్టాలనుకున్నారు వ్యాసుల వారి యొక్క పేరు. అందుకని కూరత్తాళ్ళవారికి పుట్టిన బిడ్డల పేర్లు వ్యాసభట్టర్, పరాశర భట్టర్ అని కోరిక తీర్చారు ఆళవందారికో కోరికని మన భగవద్రామానుజుల వారు. పరాశర మహర్షి ఎవరండి? వ్యాసుల వారి యొక్క తండ్రి. పరాశర మహర్షి మనకి చేసినటువంటి ఉపకారం ఏంటండి? విష్ణు పురాణం కటాక్షించారు అత్యద్భుతంగా. చాలా భోగ్యంగా ఉంటుంది విష్ణు పురాణం. పురాణ రత్నం అన్నారు మన పెద్దలు. అటువంటి వ్యాసుల వారి యొక్క పౌర్ణిమ, గురు పౌర్ణిమ అంటే వ్యాసుల వారికే తగును ఆ పదం. గురువు అంటే ఆచార్యులు, ఆచార్యుల పదం భగవద్రామాల వారికే తగును అన్నారు మన కూరత్తాళ్వారు. ఆచార్యుల పదం ఎవరికి పడితే వాళ్ళకి తగదట. ఆ ఆచరత ఇది ఆచార్య, తాము ఆచరించి చెప్తారట ధర్మాలు. అటువంటి వ్యాసుల వారు మీ అందరికీ తెలిసిన విషయమే. మనకు బదరీ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు పైన వ్యాస గుహ ఉంది. అక్కడ 18 పురాణాలు కటాక్షించారు మన వ్యాస మహర్షి. అవన్నీ ఆ గోడలు మామూలు గోడలు అనుకుంటాం, అవన్నీ దాని మీద చక్కగా అన్ని పురాణాలన్నీ ఉంటాయి మాట. అక్కడ అత్యద్భుతంగా మనం పరిశీలనగా చూస్తే వ్యాసుల వారు పురాణాలు రాసేటప్పుడు సరస్వతీ మాత శబ్దిస్తోందట. నది, సరస్వతీ నది. పురాణాలు రాయాలంటే కొద్దిగా మనసు ప్రశాంతతగా ఉండాలి. సరస్వతీ మాతకి అర్చన చేసి, అమ్మా నేను పురాణాలు రాస్తున్నా కొద్దిగా శబ్దం చేయొద్దు అంటే సరస్వతీ మాత అంతర్వాహినిగా ప్రవహించిందట శబ్దం చేయకుండా. అంటే వ్యాసుల వారి యొక్క మాటని అద్భుతంగా విన్నది మన సరస్వతీదేవి. ఇప్పుడు మనం కూడా వ్యాస గుహ వెళ్ళి వ్యాసుల వారిని సేవించవచ్చు. అంత గొప్పవారు వ్యాస మహర్షి. కొద్దిగా వ్యాసుల వారు రాసిన సూత్రాలు కొద్దిగా శాస్త్రీయంగా ఉంటాయి. కానీ మనం తెలుసుకోవాలంటే మనకి సులభంగా విష్ణు సహస్రనామాన్ని కటాక్షించారు వ్యాసుల వారు అద్భుతంగా. వ్యాసుల వారు శ్లోకాలు ఎక్కడెక్కడో తీసుకొచ్చారు విష్ణు సహస్రనామంలో. ఆ నామాలన్నీ ఎక్కడున్నాయి? పురాణాలలో, ఇతిహాసాలలో, వేదాలలో, ఉపనిషత్తులో ఎక్కడెక్కడున్న నామాలు ఒకచోట చేర్చారు మన వ్యాసుల వారు. అది మనం చేర్చడం చాలా కష్టం, ఉన్నది సేవించడమే మనకి కష్టం. అటువంటిది అన్ని ఒకచోట చేర్చిన మహానుభావులు వ్యాసుల వారు.
దీన్ని చెప్పిన వారెవరు? భీష్మ పితామహులు. విన్నవారెవరు? మన కృష్ణయ్య. అడిగిన వారెవరు? ధర్మరాజు. ధర్మరాజు 6 ప్రశ్నలు అడిగారు. ఆ ధర్మరాజు 6 ప్రశ్నలు అడిగిన దానికి పరాత్పరుడు ఎవరు, ఎవరిని అర్చన చెయ్యాలి అంటూ 6 ప్రశ్నలు వేశారు. 6 ప్రశ్నలకి వచ్చిన సమాధానమే మన విష్ణు సహస్రనామం. మనందరికీ సులభంగా అర్థమవ్వటం కోసం విష్ణు సహస్రనామాన్ని ఒక చోటకి చేర్చిన మహానుభావులు మన వ్యాసుల వారు. వ్యాసుల వారికి ఇటు తండ్రి వల్ల గొప్పతనం, ఇటు బిడ్డ వల్ల గొప్పతనం. వ్యాసుల వారి యొక్క తండ్రి పరాశర మహర్షి, కొడుకు శ్రీ శుక్లవారు. ఎంత గొప్పవారండి! శ్రీ శుక్లవారు ప్రచారం చేశారు శ్రీమద్ భాగవతాన్ని. శ్రీమద్ భాగవతం ఎన్ని రోజులు చెప్పుకోవాలండి? 7 రోజులు అనుకుంటున్నాం. భాగవత సప్తాహం అంటారు. ఆ భాగవత సప్తాహం ఏర్పడింది పరీక్షిత్ మహారాజు గురించి. అప్పటి నుంచి పరీక్షిత్ మహారాజుకి సుఖమహర్షి చెప్పడం ప్రారంభించారు. అప్పటి నుంచి మనకి భాగవత సప్తాహాలు వచ్చినాయి. అందుకని విష్ణు పురాణాన్ని కటాక్షించిన పరాశర మహర్షి పేరు పెట్టాలనుకున్నారు. వ్యాసుల వారు అనుగ్రహించిన విష్ణు సహస్రనామానికి వారికి గుర్తుగా వ్యాసుల వారి పేరు పెట్టాలనుకున్నారు ఆళవందారు. అందుకనే మన భగవద్ రామానుజుల వారు వ్యాస భట్టర్, పరాశర భట్టర్ అని తిరునామాలు పెట్టారు. మన భగవద్ రామానుజుల వారు ఆళవందారు కోరికని తీర్చారు మాట. పురాణాల్లో గొప్ప పురాణం మన విష్ణు పురాణం. ఏం చెప్పబడిందండి అంటే తత్వత్రయం గురించి చెప్పబడిందట. ఏంటి తత్వత్రయం? విష్ణు పురాణంలో చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు గురించి చెప్పబడ్డారన్నారు. వాళ్ళకి అనేక దాసోహాలు సమర్పిస్తూ మనం విషయంలోకి తెలుసుకుందాం. పెరియాళ్ళవారు తిరుమడి. ఇప్పుడు మనం చెప్పుకునేది 2వ పదికం. కొద్దిగా ఒక్కొక్కళ్ళ యొక్క అభిప్రాయ భేదాలు ఒక్కొక్క రకంగా ఉన్నాయి. పల్లాండు నుంచి లెక్క పెట్టేస్తే 3వ పదికంగా పరిగణింపబడుతుంది. పల్లాండు కాకుండా లెక్క పెట్టేస్తే వన్నమాడంగల్సు కృష్ణ పుటక ఇవాళది 2వ పదికం అవుతుంది. సరే 3 అనుకున్నా పర్వాలా, 2వ పదికం అనుకున్నా పర్వాలా. 1 కాంచి లెక్క పెడితే తిరుపల్లాండు వస్తుంది. ఇవాళ 3వ పదికం అని లెక్క పెట్టుకుంటాం. కాదండి, వన్నమాడంగల్సు పెరియాళ్ళవారు తిరుమడి వేరు కాబట్టి అది 1వ పదికం, ఇవాళ 2వ పదికం అని లెక్క పెట్టుకోవచ్చు అని 2 నిర్వాహకాలు మీ ఇష్టం. ఇప్పుడు మనం నిన్నటి రోజున కన్నని యొక్క పుటక తెలుసుకున్నాం. కన్నని అవతరించడాన్ని తెలుసుకున్నాం. ఎప్పుడైతే కన్నను అవతరించారో మన యశోదమ్మ పేరంటకం చేస్తోంది. అందరినీ పిలుస్తోంది, రండి రండి మా కృష్ణయ్యని చూడండి, మా కృష్ణ యొక్క అందం చూడండి అంటూ అద్భుతంగా అందరినీ పిలుస్తోంది. వాళ్ళందరూ వస్తున్నారు కన్న యొక్క సౌందర్యాన్ని సేవించడం కోసం. ఈ పదికం 21 పాసురాలు. ప్రతి పదికం 10 పాసురాలే ఉంటాయి. కానీ ఈ పదికం మటుకు 21 పాసురాలు. 20 పాసురాలు, 21 ఫలశ్రుతి. కాబట్టి పరమాత్మ భగవద్గీతలో గీతాచార్యుడు అర్జునుడితో చెప్పారు. అర్జునుడితో చెప్పడం అంటే ఒక అర్జునుడితో చెప్పడం మాత్రమే కాదు, మనందరికీ చెప్పడం మాట. అర్జును యొక్క నెపంగా పెట్టుకుని తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః. ఓ అర్జున, నన్ను ధ్యానం చేయి అన్నారు. అంటే ఒక పాదో వచ్చః శుచిర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. గీత ఒక్క అర్జునుడి కాదు, అర్జునుడి నెపం పెట్టి మనందరికీ చెప్పినట్టు. అదేవిధంగా పరమాత్మ మనల్ని ధ్యానించమంటున్నాడు. తనని ధ్యానించాలట. ఎవరిని? స్వామి యొక్క సౌందర్యాన్ని ధ్యానించాలి. కళ్ళు మూసిన పరమాత్మ సౌందర్యం, కళ్ళు తెరిచిన పరమాత్మ సౌందర్యం. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం. పరమాత్మని సేవిస్తే మంగళప్రదం, పవిత్రం. లోకంలో పవిత్రమైంది మంగళప్రదం కాదు, మంగళప్రదమైంది పవిత్రము కాదు. కానీ పరమాత్మని సేవిస్తే పరమాత్మ దర్శనం చాలా గొప్పది. మనకేం తెలిసినా తెలియకపోయినా ఒకసారి కోవిలకి వెళ్ళి దర్శనం చేసుకురావాలి అంతే. అది పవిత్రమైంది. అమంగుళాలైన నన్ని పవిత్రం చేస్తాడు స్వామి, అపవిత్రాలైన నన్ని పవిత్రం చేస్తాడు మన స్వామి అని కృష్ణయ్య చెప్పారు. అదేవిధంగా ఇక్కడ యశోద అందరినీ పిలిచి కృష్ణ సౌందర్యాన్ని సేవింపజేస్తోంది. భగవద్ దర్శనం గొప్పది అని. అంత మాత్రమే కాదు, ఇంకా మన వేదాంత దేశకులు అత్యద్భుతంగా ఉంటారు.
స్వామి యొక్క గంటగా అవతరించారు. ఈరోజు మనం హయగ్రీవ స్తోత్రం సేవిస్తున్నామంటే పిల్లలకి చెప్తున్నామంటే మనం కూడా పిల్లలమే, మనం కూడా విద్యార్థులమే. అటువంటి విద్యార్థులం అంటే మనం తెలుసుకోవాలి విషయాలు. వారు భగవద్ ధ్యాన సోపానం అనే గ్రంథాన్ని రాశారు. ఆ భగవంతుని ధ్యానం చేసే పద్ధతి, కళ్ళు మూసుకుని భగవంతుని ధ్యానం చెయ్యాలట. స్వామి యొక్క నేనేమో రజోగుణ తమో గుణాలు కలిగిన దాన్ని, భగవంతుని యొక్క సౌందర్యమేమో శుద్ధ సత్వ తిరుమేని. రజోగుణం ఉండదు, తమో గుణం ఉండదు, సత్వగుణం కూడా రవ్వంత కలుస్తుంది. శుద్ధ సత్వగుణం అంటే ఇంకా అస్సలకి ఏమీ కలదు మాట. పరమాత్మని సేవిస్తే చాలు మనం కూడా మనస్సు పవిత్రం అవుతుంది, రజోగుణ తమో గుణాలు పోతాయి అని వేదాంత దేశకులు చెప్పారు. ఇంకా అందుకనే మన కృష్ణయ్య గీతాచార్యులు చెప్పారు. అందుకని మన యశోద అందరినీ పిలుస్తోంది, పరమాత్మని సేవించడానికి రండి, కృష్ణయ్యని సేవించడానికి రండి, మా బిడ్డని దర్శనం చేసుకోండి అని. పరమాత్మని చూశాను అనకూడదు, జనార్దన స్వామిని అంటే చూశాను అనకూడదు, జనార్దన స్వామిని దర్శనం చేసుకున్నానండి అనాలి, లేకపోతే జనార్దన స్వామిని సేవించుకున్నానండి అనాలి. అంతేగాని చూశాను అనకూడదు. కొద్దిగా వైష్ణవ పరిభాష మాట, కొద్దిగా ఆ పదాలు మనం ఉపయోగించుకుంటే మనకి అద్భుతంగా ఉంటుంది ఆ వైష్ణవ పరిభాష. అటువంటి స్వామి యొక్క సౌందర్యాన్ని అద్భుతంగా సేవిస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ. రేపల్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచింది యశోదమ్మ, అందరూ వచ్చారు, కృష్ణ సౌందర్యాన్ని అందరూ సేవిస్తున్నారు, గోపికలు ఆనందపడిపోతున్నారు. పరమాత్మను దర్శించే ముందు ఎట్లా దర్శనం చేసుకోవాలంటే, ఒక సముద్రంలోకి దిగేటప్పుడు ఒక రేవును చూసి దిగుతాం, పరమాత్మ సౌందర్యంలోకి దిగేటప్పుడు ఆ సౌందర్యంలో రేవు ఏంటండి, పరమాత్మ సౌందర్యంలో రేవేంటి, స్వామి యొక్క పాదపద్మాలు రేవు, పాదపద్మాల నుంచి సేవించుకోవాలట. బ్రహ్మగారు మొదలైన వాళ్ళు సేవించారు, స్వామి యొక్క ముఖపద్మం నుంచి సేవించారు బ్రహ్మగారు వాళ్ళు. కానీ మనం స్వామి యొక్క సౌందర్యంలో మొట్టమొదటి ఏం చూడాలి, పాదాల కాంచి ప్రారంభం చెయ్యాలి. స్వామి యొక్క సౌందర్యం, లావణ్యం సౌందర్యం రెండు ఉన్నాయి. పరమాత్మలో లావణ్యం అంటే మొత్తం అంత, సౌందర్యం అంటే ప్రతి అవయవము భోగ్యం, ప్రతి అవయవాన్ని వర్ణిస్తున్నారు, నేత్రాలు వర్ణిస్తున్నారు, ముక్కును వర్ణిస్తున్నారు. ఈ పదికంలో ఏం చెప్తున్నారు మన పెరియాళ్ళ వాళ్ళు, మొత్తం ఆపాదమస్తకం చెప్తున్నారు. ఆపాదకమస్తం అంటే పాదాల కాంచి కేశాల వరకు అద్భుతంగా వర్ణిస్తున్నారు. స్వామి యొక్క సౌందర్యాన్ని మనం సేవించుకోవాలి. ఎంత గొప్పదండి. దానికి చక్కగా కథలు కూడా అద్భుతంగా చెప్తున్నారు. ఆ నడుము సౌందర్యాన్ని దానికి తగిన కథ, ఉదర సౌందర్యానికి దానికి తగిన కథ. ఇప్పుడు ఉదరం మనం ఎప్పుడు చేయించుకోగలుగుతాం, మన యశోదమ్మ కట్టేసింది కృష్ణయ్యని. ఎక్కడ కట్టేసింది, ఉదరానికి కట్టేసింది, దామోదర అని పేరు వచ్చింది. అట్లా దానికి తగిన కథ చెప్తున్నారు అది మనం ప్రతిభాసనంలోనూ గమనిద్దాం. ఆ విధంగా మనం భగవంతుని యొక్క సౌందర్యాన్ని సేవించుకుందాం. తిరుప్పాణాళ్వార్లు మీ అందరికీ తెలిసిన ఆళ్వార్లు తిరుప్పాణాళ్వార్లు. వారికి రంగనాథుడు అంటే చాలా ఇష్టం. రంగనాథుని సేవించేటప్పుడు ఎట్లా సేవించారండి, తిరుక్కమల పాదం వందు ఎన్ కన్నెనుళ్ళన ఒక్కిన్నదే అన్నారు. ముందర పాదాలను సేవించారు తిరుప్పాణాళ్వార్. ఎంత గొప్పదండి ఆ స్వామి యొక్క పాదాలు. ఒక తల్లిలో అన్ని అవయవాలు ఉన్నా ఒక బిడ్డ కోరుకునేదేంటి, హృదయం కేసే చూస్తుంది, పాలు అక్కడే ఉంటాయి కాబట్టి. అట్లాగే మనం ఎట్లా చూడాలి, పరమాత్మను సేవించే పద్ధతి, పరమాత్మను దర్శించడం చేసుకునే పద్ధతి పాదాల కాంచి వెళ్ళాలి. అందుకని ప్రతి అవయవాన్ని యశోదమ్మ చూడండి, మా అబ్బాయి యొక్క పాదాలు చూడండి, మా అబ్బాయి యొక్క అదరాన్ని చూడండి, మా అబ్బాయి యొక్క నేత్రాలు చూడండి అని అందరికీ ఇస్తోంది. అది అవతారిక, అది మనం అనుభవిద్దాం. విశిదవాక్సికామలైనటువంటి మడవాళ మామునిగల్ అవతారిక కటాక్షించారు, అది మనం తెలుసుకుందాం. திருவாய்மொழியிலே திருக்கோட்டியூர் கண்ணன் கேசவன் நம்பி பிறந்தனல் எண்ணு தொடங்கி திருக்கோட்டியூர் மன்னுநாரணன் நம்பி பிறந்தமை எண்ணு தலை கட்டுகையாலே திரு அவதருள பிரகாரத்தை தற்காலலோப లాలనంగలోడే కూడా అనుభవిస్తూ పృష్ఠరాయ్ అరుళ చేదార్. సింహావలోకన అంటారు. అంటే సింహావలోకనం అంటే నిన్న చెప్పింది మర్చిపోయా నేను, దాన్ని సింహావలోకన అంటారు. సింహం వెనక్కెళ్ళి ఒకసారి చూస్తుందట ఎంత దూరం వచ్చానా అని.
దాన్ని సింహావలోకనం అంటారు. జరిగింది గుర్తు తెస్తారన్నమాట మన పెద్దలందరూ, మన పూర్వాచారులందరూ. గబాలు వెళ్ళిపోయి ఇవాళ పథకంలోకి నిన్న ఏం చెప్పారో చెప్తారన్నమాట అద్భుతంగా. దాన్ని సింహావలోకన అంటారు. నిన్నేం తెలుసుకున్నాం? మొదటి పథకంలో కన్నని యొక్క అవతారాన్ని తెలుసుకున్నాం, కృష్ణ పుటక తెలుసుకున్నాం, అక్కడ ఆ ఊళ్ళో జరిగినటువంటి రేపల్లో జరిగిన సందడి తెలుసుకున్నాం. ఎంత బాగుందండి. రేపల్లో యశోదమ్మకి బిడ్డ పుట్టాడట. ఆడారా, పాడారా, నృత్యం చేశారా, కోలాటాలు ఆడారా, ఒకళ్ళ మీద ఒకళ్ళు వెన్న చల్లుకున్నారా, ఎంత ఉందండి రేపల్లలో. అదంతా నిన్న తెలుసుకున్నాం. ఇవాళ పుట్టిన కన్నని అందరికీ సేవింపజేస్తోంది మాట మన యశోదమ్మ. రండి రండి అని ఇవాటి పథకంలో ఇప్పటి తిరు అవతరుడిన அவனுடைய திவ்ய விக்கிரக வைலட்சண்யத்தை தற்காலத்தில் யசோத பிராட்டி అనుభవిత్తా పోలే ఆనాడు యశోద పిరాటి కృష్ణయ్యని అందరికీ ఏ విధంగా సేవింపజేసిందో అట్లా అనుభవిస్తున్నారు మన పెరియాళ్వారు. యశోద అవస్థ తెచ్చుకుని యశోద కన్నా ఎక్కువ ఆనందపడుతున్నారు మన పెరియాళ్వాల యొక్క యశోద. యశోద ఆనందపడిందంటే సరి ద్వాపరయుగం, కానీ కలియుగంలో అవతరించారు మన పెరియాళ్వార్లు. యశోద అవస్థ తెచ్చుకున్నారు. కళ్ళ ఎదురుగున ఇప్పుడు జరుగుతుందిగా అన్నట్టుగా చూస్తున్నారు మాట. మనం తిరుమల బ్రహ్మోత్సవాలు ఏనాడు జరిగినాయి, కానీ ఇప్పుడు సేవిస్తున్నాం ఆ క్యాషెడ్ పెట్టుకుంటే. అదేవిధంగా ఈనాడు జరుగుతుందిగా అనుభవిస్తున్నారు మన పెరియాళ్వార్లు అత్యద్భుతంగా. தத்பாவயுக்தராய்கொண்டு திருவடிகள் நின்னோ திருவடி அளவாக அனுபவித்த பிரகாரத்தை அப்போது அவள் பேசின பாசுரத்தாலே ఆదరంతో అరుళச் செய்கிறார். యశోద మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు మన పెరియాళ్వార్. యశోద పాదాల కాంతి కేశాల వరకు అనుభవించింది. అంటే స్వామి యొక్క సౌందర్యం మొత్తం పాదాల కాంతి కేశాల వరకు, దాన్ని ఆపాద మస్తకం అంటారు. మొత్తం స్వామి సౌందర్యాన్ని సేవించాలి. స్వామి సౌందర్యంలో రేవేంటి? పాదాలు. ఆ పాదాల నుంచి ఎక్కడ వరకు సేవించాలి? కేశవ వరకు, కేశాల వరకు, శిరస్సు వరకు. తిరుప్పావి సార్ ఒక నిమిషం చెప్పండి అంటే మనమ్మ గోదా చెప్పేసింది. స్వామి యొక్క దర్శనం గొప్పది అని మనమ్మ గోదా ఎక్కడ చెప్పింది? పార్కడల్ పైయత్తు ఎన్న పరమన్ అడిపాడి. అడి అంటే పాదాలు, పాదాలతోటి ప్రారంభించింది మనమ్మ గోదా స్వామి యొక్క దర్శనాన్ని. చివరి భాషలో 30వ భాషలో ఏంటి? వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై. కేశాలు గలవాడు అంటే మన అమ్మ గోద స్వామి యొక్క దర్శనం గొప్పదండి. ముందర ఏం చెప్పింది? పాద సౌందర్యం చెప్పింది, ఆ మధ్య సౌందర్యం అంతా చెప్పింది. తర్వాత చివరి భాషలో ఏం చెప్పింది? మొదటి చివర ఏం చెప్పింది? 30వ భాషలో కేశవనై అన్నది. పరమాత్మ దర్శనం గొప్పది అన్నది మనమ్మ గోద. ఆళ్వారాదుల అందరి అభిప్రాయాలు ఒకటి. పేసిత్తే పేసు ఏకకంఠర్ అంటారు అడిగేమన వాళ్ళ పెరుమాళ నాయనార్ ఆచార్యంలో. అందరి యొక్క అభిప్రాయాలు ఒకటే. అదేవిధంగా మనమ్మ పెరియాళ్వార్లు ఏ విధంగా చెప్పారో వాళ్ళమ్మాయి కూడా అట్లాగే చెప్తుంది మన గోదమ్మ. ఇప్పుడు అదేవిధంగా తద్భాయుక్తరాయకొండు తిరువడిగల్ నిన్నో తిరువడి అలవాగా అనుభవిత్తు, పాదాలతో ప్రారంభించి శిరస్సు వరకు అనుభవిస్తున్నారు మాట. అవள் పేసిన పాసురత్తాలే ఆదరంతో అరుళచ్చేగిరార్. యశోదమ్మ ఎట్లా చెప్పిందో అంతకన్నా ఆదరమట, అంతకన్నా ప్రేమట. అంత ప్రేమతో చెప్తున్నారు స్వామి యొక్క ఆపాదమస్త సౌందర్యాన్ని. ఈ పథకం యొక్క సారమేంటి? స్వామి యొక్క దర్శనం. ఆ స్వామి యొక్క ప్రతి అవయవాన్ని అద్భుతంగా చెప్తున్నారు. ప్రతి అవయవాన్ని సేంపజేస్తోంది మన యశోదమ్మ. పాదాలు చూడండి, గోళ్ళు చూడండి, పట్టస్థలం చూడండి అంటూ మొత్తం అంతా చెప్తోంది ఈ పథకంలో. మనం అనుభవిద్దాం. ఎట్లా ఏం చెప్పారో తెలుసుకుందాం. అవతారిక పూర్తయింది. మొదటి పాసురం. சீதக்கடலுள் அமுதன்ன தேவகி கோதை குழலார் அசோதைக்கு போத்தந்த பேதை குழவி பிடித்து சுவை துண்ணும் பாதக்கமலங்கள் காணீரே పవళవాయీర్ వందు కానీరే కానీరే. సేవించండి మా కృష్ణయ్యని అని ఇస్తోంది యశోదమ్మ. ఒక్కొక్కళ్ళకి చూపిస్తోంది. ఏం చూడండి? మా కృష్ణ యొక్క పాదాలు చూడండి ఎంత భోగ్యంగా ఉన్నాయో. ఎంత గొప్ప పాదాలండి! పవిత్రమైన పాదాలట, భోగ్యమైన పాదాలట. పావనత్వం కలిగిన పాదాలట, భోగ్యత్వం కలిగిన పాదాలట. లోకంలో పవిత్రత ఉంటే భోగ్యత ఉండదు, భోగ్యత ఉంటే పవిత్రత ఉండదు.
కానీ 2 ఉన్నాయి పాద పద్మాలకి. ఇంకా ఏమంటుంది? పాద కమలంగల్ కానీరే, కమలాలతో పోలుస్తున్నారు. పాదాలను ఎట్లా పోలుస్తున్నారు? కమలంతో పోలుస్తున్నారు. ఒక తామర పువ్వుతో పోలుస్తున్నారు. తామర పువ్వు ఎట్లా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. మన స్వామి యొక్క అడుగు పాదం ఎట్లా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. తామర పువ్వు ఎట్లా ఉంటుంది? మృదువుగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. స్వామి యొక్క పాదాలు ఎట్లా ఉంటాయి? మృదువుగా ఉంటుంది, భోగ్యంగా ఉంటుంది. ఇటువంటి పాదపద్మాలు చూడండి చూడండి అంటోంది యశోదమ్మ అందరి యొక్క వచ్చినటువంటి వాళ్ళతో. అదిగో మా కృష్ణ యొక్క పాదాలు చూడండి అంటోంది. మన కృష్ణ ఎట్లా ఉన్నట్ట? అద్భుతంగా ఉన్నట్ట. వచ్చిన వాళ్ళని కూడా, పేరంటానికి వచ్చిన వాళ్ళని కూడా వర్ణిస్తున్నారు మన పెరియాళ్ళ వాళ్ళ యశోద. పవళవాయి వందు కానీరే, రండి రండి, ఎంత అందంగా ఉన్న మీరు రండి, మా కృష్ణ యొక్క అందాన్ని చూడండి. లోకంలో పండితుల్ని కీర్తిస్తారట. అదేవిధంగా ఒక విద్య గలవాడిని స్తోత్రం చేస్తారు. అదేవిధంగా మీరు అందం గలవారులారా కాబట్టి మా కృష్ణ యొక్క అందాన్ని చూడండి అంటున్నారు. పౌడవాయి వందు కానీరే, రండి 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 మా కృష్ణయ్యని చూడండి. మా కృష్ణ ఎట్లా ఉన్నాడో తెలిసినా అందమైన వాడు, మీరు ఎట్లా ఉన్నారో తెలిసినా అందమైన వాళ్ళు. కాబట్టి అందాన్ని అనుభవించగలరు మీరు. ఇంతకీ ఎట్లా ఉన్నట్ట మన కృష్ణయ్య? పేదై కుజవి పిడిత్తు సువైతుణ్ణం. మన కృష్ణయ్య ఎట్లా ఉన్నట్ట? మన కన్నను వడపత్ర సాయి. ఆ పాదాల యొక్క లోకంలో చిన్నపిల్లలు ఏం చేస్తూ ఉంటారండి? లోకంలో నోట్లో వేలు వేసుకుంటూ ఉంటారు, బొటన వేలు. అది వాళ్ళ యొక్క మనస్తత్వం. మన కన్నను వేసుకున్నట్ట పాదం యొక్క బొటన వేలు నోట్లో వేసుకున్నట్ట, వటపత్ర సాయి కాబట్టి పాదం యొక్క బొటన వేలు. అసలు పాదం యొక్క బొటన వేలు ఎందుకు వేసుకున్నాడండి మన కృష్ణయ్య అంటే? ముగ్ధ శిశువు అండి, చిన్నపిల్లలు ముగ్ధ శిశువు అంటారు. ఆ ముగ్ధ, అందులో మన పేరేంటి? శ్రీ వైష్ణవులు అంటాం, అడియేన్ అంటాం. మన పేరేంటి? ఎప్పుడైతే మంత్రోపదేశం పొందామో అప్పుడు మన పేరు మారింది, అడియేన్ అంటాం. మన అలవాట్లు మారినాయి. ఇదివరకే నేను వ్యాపారం బాగా చేస్తున్నా అంటాం, ఇప్పుడేమంటాం? స్వామి యొక్క అనుగ్రహం వల్ల చేస్తున్నామండి అంటాం. మన భరతాల్వాన్ రాజ్యాన్ని పరిపాలించాడు. ఎట్లా? నేను పరిపాలిస్తున్నా అన్న భావం లేదు, రామ పాదుకలే పరిపాలిస్తున్నాయి రాజ్యాన్ని అని. ఇదివరకు మాటలు వేరు, ఇప్పుడు మాటలు వేరు. సమాసరణాలు కాకముందు మహాన స్వరూపం ఉండదు, మంత్రోపదేశం అయిన తర్వాత స్వరూపం ఉంటుంది. అప్పుడు మన పేరేంటి? అడియేన్ అంటాం, దాసులం అంటాం. అడి అంటే పాదాలు, అడియేన్ అంటాం. ఇప్పుడు మనం ఏం పెట్టుకుంటాం? అడియేన్ అనగా స్వామి యొక్క స్వరూపాన్ని పెట్టుకుంటాం, పాదాలు పెట్టుకుంటాం, పెరుమాళ యొక్క పాదాలు పెట్టుకుంటాం మనం. అడియేన్ అని మా దాసులం అంటాం, స్వామి యొక్క పాదాలు పెట్టుకుంటాం. మన ఆళ్వారాదులైతే పాదాల యొక్క వైభవాన్ని అద్భుతంగా వర్ణిస్తారు. ఆ స్వామి నీ పాదాలు ఎంత గొప్పవో తెలిసినా అద్భుతమైన పాదాలు అంటూ ఓకే స్తోత్రం చేశారట మన ఆళ్వారాదులందరూ. సరే, పాదాల యొక్క గొప్పతనం వాళ్ళు చెప్తున్నారు కదా, మనం కూడా ఒక పాదాల యొక్క దాన్ని చవి చూద్దాం అనుకున్నట్ట మన కృష్ణయ్య. వైకుంఠనాథుడుగా ఉన్నప్పుడు పాదం నోట్లో పెట్టుకుంటే బాగోదు, పెద్దవాడు కదా. క్షీరాబ్దినాథుడు అంతకన్నా బాగోదు, మన రామయ్య నోట్లో పెట్టుకున్నా బాగోదు. ఇప్పుడు శిశువు, ఎటువంటి శిశువు? ముగ్ధ శిశువు. వయసుకి తగిన పనులు చేయాలి మనం. అందుకని ఇప్పుడు కృష్ణయ్య అనుకున్నాడంట, వైకుంఠనాథుగా ఉన్నప్పుడు పెట్టుకుంటే బాగోదు, నోట్లో బొటన వేలు వేసుకుంటే బాగోదు, నోట్లో స్వామి యొక్క పాదంలో వేలు వేసుకున్నాడు మాట మన స్వామి వడపత్ర సాయిగా. మీ అందరికీ తెలుసు వడపత్ర సాయి ఫోటోలు ఉంటాయి. మనమ్మ గోదా 26వ పాసనలో చెప్పింది వటపత్ర సాయిని. ఆలినిలయ్య అన్నది మనమ్మ గోదమ్మ. మర్యాకు మీద ఉన్న కృష్ణ వడపత్ర సాయి. వటపత్ర సాయికి వరహాలలాలి రాజీవ నేత్రునికి రతనాలలాలి. ప్రళయంలో మనందరినీ ఆరగించి ఎక్కడున్నాడు స్వామి? చిన్న బరదాకు మీద ఉన్నాడు. ఇప్పుడు శైశవ దశ, ముగ్ధ శిశువు, చిన్న పిల్లవాడు. ఇప్పుడు ఏం చేసినా బాగుంటుంది, చిన్న పిల్లవాడు కదండి అంటూ ఉంటాం. ఇప్పుడు అనుకున్నట్ట స్వామి ఆళ్వారాదులు భలే కీర్తించారే నా పాదాలని. మీ పాదాలు భలే గొప్ప ఉంది, వేదం వర్ణించింది, స్తోత్రాలు వర్ణించినాయి. పరమాత్మే మధ్వ, పెరుమాళ యొక్క పాదాల్లో తేనె ఉంటుందట, ఎంత గొప్పదండి అంటూ ఇప్పుడు తేనె నా పాదాల్లో ఉందా అంటూ స్వామి నోట్లో వేసుకున్నట్ట. దాని యొక్క భోగ్యతని అనుభవించాలని అంటున్నారు చూడండి. పేదై కుజవి
பிடித்து சுவைத்துண்ணம் பாத கமலங்கள் காணீரே పవళవాయీర్ వందు కానీరే. ఎంత గొప్ప శ్లోకం అండి. మీ అందరికీ తెలిసిన శ్లోకం, కంఠస్థం చేయవలసిన శ్లోకం. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. అద్భుతమైన శ్లోకం. స్వామి యొక్క మొత్తం ఆపాద మస్తకము తామర పువ్వుతో పోల్చారు. తేనే మలరుం తిరుపాదం అని ఆళ్వార్లు వర్ణించారు. స్వామి నీ పాదాలు ఎంత గొప్పవో తెలిసిన. మనం ఎక్కడ చేస్తాం శరణాగతి? పొట్ట దగ్గర చెయ్యం, నోటి దగ్గర చెయ్యం, పాదాల దగ్గర చేస్తాం శరణాగతి. ఇప్పుడు ఆ పాదాల యొక్క ఉలగముండ పెరువాయాలో ప్రతి పదికంలో పాదాల గురించి ఉంది. 6లో 10 తిరువేంకటముడియాన్ని శరణాగతి చేశారు శ్రీమన్నమ్మాళ్వారు. ఉన్ అడి అంటుంటారు ప్రతి పాదంలో. నీ పాదాలు దేవరు వారి యొక్క పాదాలు, దేవరు వారి యొక్క పాదాలు అంటారు. పాదాలు భలే భోగ్యంగా ఉన్నాయి, భలే భోగ్యంగా ఉంటాయి అంటారు ఆళ్వారాదులు. సరే, ఆళ్వారాదులు తిరువల్లిక్కేణి చక్కెర పొంగలి భలే భోగ్యంగా ఉంటుంది అని కాలక్షేపంలో చెప్పామనుకో, తిరువల్లిక్కేణి వెళ్ళి చక్కెర పొంగలి తినాలనిపిస్తుంది. అదేవిధంగా మునియోదర పొంగలి భలే భోగ్యంగా ఉంటుంది తిరుక్కన్నపురంలో అన్నామనుకో, ఇప్పుడే వెళ్ళి మునియోదర పొంగలి ఆరగించాలనిపిస్తుంది. ఇప్పుడు స్వామి కనిపించింది మాట, నా పాదాల గురించి భలే బాగా వర్ణిస్తున్నారే ఆళ్వారాదులు. భోగ్యంగా ఉంటాయి, భోగ్యంగా ఉంటాయని మనమే చవి చూస్తే అట్లా, కానీ ఓపిక పట్టాలి. వైకుంఠనాథుడుగా ఉంటే బాగోదు, క్షీరాబ్దినాథుడుగా ఆ పాదాన్ని చవి చూస్తే బాగోదు. ఇప్పుడు సందర్భం వచ్చింది, మనం కన్ననగా అవతరించాం. అందులో చిన్న శిశువి, బుజ్జి, చాలా చిన్న పిల్లవాడు, అందుకని ముగ్ధ శిశువు అంటారు. ఇప్పుడు పాదాన్ని నోట్లో పెట్టుకుంటున్నట్ట, భలే బాగుందే అనుభవిస్తున్నట్ట. ఇప్పుడు తన పాదాలు తనకే రక్ష, తన పాదాలు మనకే రక్ష. ఆ భోగ్యత్వం అన్నమాట. ఆ భోగ్యత్వం భలే ప్రసాదం, భలే భోగ్యంగా ఉందండి అంటాం. అట్లా ఇప్పుడు ఆ భోగ్యతని అనుభవిస్తున్నాడు మాట, నోట్లో వేసుకుని చీకుతున్నాడు మన కృష్ణయ్య. ఎంత అందంగా ఉందండి అది చెప్తున్నారు మాట. ఏమని? పాద కమలంగల్ కానీరే పడవాయి వందు కానీరే పేదై కుజవి పిడిత్తు సువై తున్నం. అన్ని పాదాలతో చెప్తున్నాం. మనం ఎక్కడ మునగాలి? అన్ని పద్మంతో పోల్చారు. పద్మ సరస్సులో మనం మునగాలి. అన్ని పద్మాలే. ఇప్పుడు పాద పద్మాలు అంటున్నారు. ఇప్పుడు ఏం చేశారట మన కృష్ణయ్య? శ్రీహస్త పద్మంతో పాద పద్మాన్ని అదర పద్మంలో వేసుకున్నాడు మాట. అన్ని పద్మాలే కదా. పాదాలు సేవించుకున్నావా అని అనం, పాద పద్మాలు సేవించుకున్నామా అని అడుగుతాం. అందుకని ఇప్పుడు పరమాత్మ హస్త పద్మంతో పాద పద్మాన్ని తీసుకుని అదర పద్మంలో వేసుకున్నాడు మాట. వేసుకుని ఏం చేస్తున్నాడు? చీకుతున్నాడు మాట. భలే బాగుందే, భలే బాగుందే. సువైతున్ను. చిన్నపిల్లలు చూడండి, ఏదన్నా చీకుతూ ఉంటారు. వాళ్ళకి ఏ వస్తువు కనిపించినా నోట్లోనే. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, ఏ వస్తువు కనిపించినా నోట్లో పెట్టేసుకున్నారు. అట్లా నోట్లో పెట్టుకుని చీకుతున్నాడు, భలే బాగుందట. అవునులే, ఇప్పుడు అందుకనే ఆళ్వారాదులు అందరూ వర్ణించారు నన్ను, పాదాలు భలే బాగున్నాయి, పాదాలు భలే ముఖ్యంగా ఉన్నాయని అనుకున్నాడట స్వామి. ఒక అర్థం. రెండవ అర్థం, త్రివిక్రమావతారంలో లోకం అంతా కొలుచుకున్నది దేంతో? పాద పద్మంతో. ఇప్పుడు ప్రళయకాలంలో మనందరం ఎక్కడున్నాం? స్వామి యొక్క ఉదరంలో ఉన్నాం. రోజు శ్రీపాద తీర్థం తీసుకుని మేము తిరువారాధనకి వెళ్తామండి అంటాం. ఇప్పుడు మనకు ఎక్కడండి? లోపల మనం ప్రళయంలో ఉన్నాం. ప్రళయంలో స్వామి యొక్క వడపత్రసాయి యొక్క పొట్టలో ఉన్నాం మనం. అప్పుడు మన శ్రీపాద తీర్థం ఎట్లా దొరుకుతుందండి? అప్పుడు వస్తుందట శ్రీపాద తీర్థం. మన కన్నను అదర పద్మంలో తన పాదాన్ని పెట్టుకున్నాడు కదా, అది మన లోపలికి ఆహారం మాట. మనకు అప్పుడు కూడా శ్రీపాద తీర్థం ఉంటుంది. శ్రీపాద తీర్థం తీసుకోకుండా మనకి రోజు జరగదు. మరి అప్పుడు ఎట్లా ఉంటామండి? స్వామి యొక్క పొట్టలో ఉన్నాం. అప్పుడు పాద తీర్థం ఏంటండి? ఆ స్వామి యొక్క పాద నోట్లో పెట్టుకున్నాడు కాబట్టి ఆ తీర్థం మనకి ఆహారం అట. అప్పుడు కూడా మనకు ఆహారం ఉంది, అప్పుడు కూడా శ్రీపాద తీర్థం మనకు అందుతుంది. అందుకని పిల్లవాడు ఏం చేస్తున్నట్ట? పేదై కుழவி சுவைத்து உண்ணும் பாத கமலங்கள் காணீரே పవళవాయి వందు కానీరే. రండి మా కన్నని చూడండి అంటోంది యశోదమ్మ. ఏం చూడాలి? ఆ పాద పద్మాలు చూడండి అంటున్నారు. పాద పద్మాల్ని ఇంకొద్దిగా చెప్తున్నారు మన పెద్దలు. సరే, நம்மாழ்வார் అంటారు, ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవనవన్ మయర్వర మదినలం అరుడినన్ యవనవన్ అయర్వరు అమరర్గల్ అధిపతి యవనవన్ తుయరరు సుడరడి.
తొడుదు ఎడు ఎన్మననే వరదరాజ పెరుమాళ్ యొక్క పాదాలని వర్ణిస్తున్నారు మన నమ్మాళ్ళవారు తిరువాయుమని దివ్య ప్రబంధంలో మొదటి పదికంలో. ఆ స్వామి యొక్క తుయర్ అరు సుడరడి, అడి అంటే పాదాలు. పాదాలు ఎటువంటి ఇట సుడర్ కాంతివంతమైన పాదాలట. ఆ పాదాలట ఆ స్వామి దుఃఖపడుతున్నట్ట, మనం అందరూ ఆయన దగ్గరికి చేరటం లేదని. ఎప్పుడు ఆయన దుఃఖం తీరుతుందండి? ప్రతి జీవాత్మ స్వామి దగ్గర చేరామనుకో, ప్రతి జీవాత్మ స్వామి దగ్గర శరణాగతి చేశామనుకో, అమ్మయ్య అంటుందట, పాదాలకు దుఃఖం తీరుతుందట అన్నారు. అటువంటి పాదాలండి, ఎంత గొప్పవండి. ఇంకా ఏం చెప్తున్నారండి? మొదటి లైన్కి వెళ్దాం. ఇప్పుడు ఈ పాసంలో ఏం చెప్తున్నారు? మన యశోదమ్మ పాదాలు చూడండి అంటోంది అందరితో. పాదాలు చూడండి, పాద కమలంగల్ కానీరే, పాద పద్మాలు చూడండి అంటున్నారు. స్వామికి సాటి ఎవరండి? స్వామికి స్వామి సాటి ఒప్పిలి అప్పన్, ఆయనతో సమానం లేడు. తిరువిన్నగర్లో పెరుమాళ పేరు ఒప్పిలి అప్పన్, ఆయనతో సాటి ఎవరు లేరు, ఆయనకి సాటి ఆయనే. చెప్పుకున్నాడు నోరు తెచ్చి కృష్ణ పరమాత్మ, నతస్సమః అవ్యధిక. ఓ అర్జున, నాకన్నా గొప్పవాడు లేరు, నాతో సమానుడు లేడు అని. అదేవిధంగా ఇప్పుడు స్వామి యొక్క పాదాలకి సాటి ఎవరండి? ఏమి లేవు పాదాలకి సాటి. కుడి పాదానికి సాటి ఎడం పాదం, ఎడం పాదానికి సాటి కుడి పాదం. ఎడం పాదం పై లోకాలన్నీ కొలుచుకుంది, కుడి పాదం కింద లోకాలన్నీ కొలుచుకున్నాయి. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలన్నీ కొలుచుకున్న పాదం. భూలోక భువర్లోక సువర్లోక తపోలోక సత్యలోకాలన్నీ కొలుచుకున్న పాదం త్రివిక్రముని యొక్క పాదం. అటువంటి పాదం అండి. అటువంటి పాదాన్ని మన పిల్లవాడు నోట్లో వేసుకున్నాడు చూడండి, మా కృష్ణని చూడండి నోట్లో వేసుకున్నాడు అంటోంది. కోదై కుజలాల్ అసోదైకి పోతంద. మన యశోదమ్మ ఎప్పుడు అలంకారం చేసుకుంటుందట. ఎందుకండి అలంకారం? పిల్లలకి పాలివ్వాలంటే తల్లి ఎట్లా పడితే అట్లా ఉంటే భయపడుతుంది పిల్లవాడు. అందుకు చక్కగా యశోదమ్మ అలంకారం చేసుకునే ఉండేదట. సీదక్కడలు అముదన్న దేవకి అంటున్నారు. దేవకీదేవిని కీర్తిస్తున్నారు మన పెరియాళ్ళవార్ల యశోద. దేవకీదేవి చాలా పరోపకారం చేసిందట. దేవకీదేవి పరోపకారం ఏం చేసిందండి? బిడ్డని యశోదమ్మకు అప్పచెప్పింది. అది పరోపకారం. ఎందుకు నప్పచెప్తుంది? కంసుడి వల్ల ఏదన్నా ఆపద వస్తుందేమోని భయపడి తన బిడ్డని యశోదమ్మకి పంపించింది. అది ఉపకారమట. సరే, ఒక అర్థం. అమృతాలు రెండట. ఒకటి లోపల అమృతం, ఒకటి బయట అమృతం. మీకు బయట అమృతం తెలుసు. వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై అన్నది మనమ్మ గోద. స్వామి సముద్రాన్ని చిలికాడు. ఆ సముద్రాన్ని చిలికితే ఏమొచ్చినాయి? దేవతలు కావలసింది అమృతాన్ని తీసుకున్నారు. ఆ అమృతం అక్కర్లా అంటున్నారు మన పెరియాళ్ళ వాళ్ళ యశోద. ఏ అమృతం కావాలి? రెండు అమృతాలు ఉన్నాయి. మాకు కృష్ణయ్యే అమృతం కావాలి. సీదక్కడలు అముదన్న దేవకి. లోపల అమృతం ఒక అమృతం, బయట అమృతం ఒక అమృతం. చిలికిన వాడెవరు? స్వామి కూర్మావతారంలో చిలికాడు. పాప దేవతల గోల ఎట్లా ఉందంటే, చిలికినంతసేపు ఎప్పుడు అమృతం వస్తుందని చూస్తూనే ఉన్నారు, కానీ చిలికిన స్వామి యొక్క సౌందర్యాన్ని చూడలే. ఎంత అందంగా చిలుకుతున్నాడండి. ఆరుమలైకు అంటూ అద్భుతంగా వర్ణిస్తారు. ఆ సముద్రాన్ని చిలికేటప్పుడు అద్భుతంగా చిలికేట మన కూర్మనాథుడు. ఆ లోపల చేపలు చేస్తూనే ఉన్నాయట. ఎంత అందంగా చిలికాడని. ఆ చిలికిన అందాన్ని చూడలా ఎవరు? దేవతలు. ఎప్పుడు వస్తుంది అమృతం, ఇదే గోడ వాళ్ళకి. ఆ అమృతం మాకొద్దు అంటున్నారు పెరియాళ్ళ వార్లు యశోద. మరి ఏ అమృతం కావాలి? సముద్రాన్ని చిలకంగానే బోళ్ళని వచ్చినాయి. ఏమిటి వచ్చినాయి? పారిజాతం వచ్చింది, వచ్చింది, విషం వచ్చింది, కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది. అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కటి తీసుకెళ్ళిపోయారు. అసలైన అమృతం చక్కగా మన అమ్మ వచ్చింది మాట. ఎంత భోగ్యంగా ఉందండి. మన తాయార్లు అత్యద్భుతంగా ఉంది. వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణై నానావిధైర్భూషితాం భక్తాభీష్ణవలప్రదాం హరిహర బ్రహ్మాది విసేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మని దివ్యం యుక్తాం సదా శక్తిభిః సరసజనైనే సరోజహస్తే ధవళతరాంకుశ గంధమాల్య శోభే భగవతి వరివల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతకరి ప్రసీదమహ్యం. ఎట్లా వచ్చింది అమ్మ అత్యద్భుతంగా సముద్రాన్ని చిలికేసరికల్లా ఈ అమృతం కోసం చిలికేట మన స్వామి. ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తాడట. దేవతలకు కావలసిన అమృతం దేవతలకు వచ్చింది. కామధేనువు ఋషులకు కావాల్సింది కామధేనువు వచ్చింది. మన స్వామికి ఒక అమృతం కావాలి. ఆ అమృతం ఎవరు? లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి సముద్రాన్ని చిలకంగానే అద్భుతంగా ఆవిర్భవించింది. మనమ్మ ఆభరణాలు ధరించి 2 ఏనుగులు చక్కగా మనమ్మ మీద తీర్థాన్ని చల్లుతూ అద్భుతంగా అవతరించింది. అమ్మ స్వామి మెడలో మాల వేసింది. అమ్మని అమృతం అన్నారు, పెరుమాళ్ళని అమృతం అన్నారు. ఈ అమృతం మాకు వద్దన్నారు. బయట అమృతం అది మన నమ్మాలి వారు అంటారు, ఉప్పుచారండి అది అదక్కల మాకు. ఏ అమృతం? పరమాత్మని అమృతం. సీదక్కడలు అముదన్న దేవకి. దేవకి పరోపకారం చేసింది కృష్ణయ్యని యశోదమ్మకిచ్చి. లక్ష్మీదేవి కూడా లక్ష్మీదేవి వంటిది అంటున్నారు. దేవకి దేవిని కీర్తిస్తున్నారు మన పెరియాళ్వారు. లక్ష్మీదేవి ఏం చేస్తుందండి? మన అమ్మ ఏం చేస్తుంది? స్వామిని సేవింపజేస్తుంది. అమ్మ పురుషకారంగా వెళ్తాం. నన్ను బ్రోవా మనీ చెప్పవే ఓ సీతమ్మ తల్లి అన్నారు. అమ్మ ద్వారా మనం పెరుమాళ్ళని ఆశ్రయిస్తాం. పెరుందేవీతాయల పురుషకారంగా వరదరాజు పెరుమాళ్ళని ఆశ్రయిస్తాం. అగరగిల్లేన్ ఇరయ్యమెన్ను అలర్మేల్ మంగ ఉరమాత్ప పద్మావతి తాయారు పురుషంగా పెరుమాళ్ళని ఆశ్రయిస్తాం. అమ్మ ఎవరిని చేయింపజేస్తుంది? పెరుమాళ్ళని చేయింపజేస్తుంది, దర్శింపజేస్తుంది. అదేవిధంగా అమ్మ వంటి ఔదార్యం కలదట దేవకీ దేవి అంటున్నారు. కోదై కుశలాల్ అసోదైకు పోతంద. అటువంటి యశోదమ్మ పేరంటకం చేస్తోంది. ఏంటా పేరంటకం? మా కృష్ణయ్యని సేవించండి అని. ఏం సేవింపజేస్తోంది? పాదాలు సేవింపజేస్తోంది. పాదాలు చూడంగానే మనకి అన్ని గుర్తుకు రావాలి మాట. సరే, ఇంకా వ్యాఖ్యానాన్ని అనుభవిద్దాం. మొదటిపాటు మడవాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానాన్ని అనుభవిద్దాం. முதற்பாட்டு சீதக்கடலுள் அமுதன்ன தேவகி அகாதமா கையாலே குளிர்ந்த மாறாத சமுத்திரத்தில் దేవోగ్యమాన పిరంద అమృతం పుర అమృతంబడి. బయట అమృతం ఏంటో చెప్తున్నారు. ఏంటి అమృతం? దేవతలకు వచ్చిన అమృతం. ఆ అమృతం అక్కర్లా అంటున్నారు మన పెరియాళ్వారు. అదెందుకండి? దేవతలు కావాలనుకున్నారు, అది మాకు అక్కర్లా. அமுதில் வரும் பெண்ணமுது என்கிறபடியே உள்ளமுதாக பெரிய விராட்டியார் ஒடுத்த தேவకి విరాటి. లోపల లక్ష్మీ ఎవరని సముద్రాన్ని తిరిగితే ఎవరు వచ్చారు? లక్ష్మీదేవి వచ్చింది. ఆ అమృతం ఆ లక్ష్మీదేవితో సమానమైనటువంటి దేవకీదేవి అన్నారు. అదావదు అవల్ పరోపకారశీలయ్యానా పోలే ఇవడం పరోపకారశీలయ్యన్నపడి. లక్ష్మీదేవి పరోపకారం చేస్తుంది, దేవకీదేవి పరోపకారం చేస్తుంది. లక్ష్మీదేవి పరోపకారం ఏం చేస్తుంది? మనల్ని లోకంలో తల్లి ఏం చేస్తుంది? అదిగో మీ నాన్న అని చేయింపజేస్తుంది. అట్లాగే మనమ్మ పెరుమాళ్ళని చేయింపజేస్తుంది. అదేవిధంగా దేవకీదేవి కన్నల్ని యశోదమ్మకి ఇచ్చింది మాట. లక్ష్మితో సామ్యమైనటువంటి దేవకి అంటున్నారు. అమ్మతో సమానంగా కీర్తిస్తున్నారు మన పెరియాళ్వార్. ఇప్పుడు ఎక్కడున్నాడు మన కృష్ణయ్య? రేపల్లలో ఉన్నాడు. రేపల్లో ఉన్న యశోదమ్మని వర్ణిస్తున్నారు. కోదై కుశలాల్ అసోదైకు పోతంద పూమాలయ్యాలే అలంకృతమాన కుశలయుడు యశోద పిరాటికు. ఇక్కడికి వచ్చాడు మన కృష్ణయ్య. రేపల్లె వచ్చాడు. రేపల్లలో యశోదమ్మ ఏం చేస్తుందట? చక్కగా అలంకారం చేసుకుంటుందట. ఎప్పుడు తలలో పుష్పాలు లేకుండా ఎప్పుడూ ఉండదట. చక్కగా పుష్పాలు పెట్టుకుంటుందట. ఈలోపే వసుదేవుడు వెళ్ళి అక్కడ పెట్టేశాడు కృష్ణయ్యని. అక్కడున్నటువంటి యశోదమ్మకి పుట్టినటువంటి ఆడపిల్లని ఇక్కడ తీసుకొచ్చేశాడు మాట. యశోద విరాటుకు పోక విట్టు వరవిట్టేనపడి పోతంద ఉరుమురచుల్లా పేదై కూషవి. ముగ్ధ శిశువు అండి మన పిల్లవాడు. ముగ్ధ శిశు ఎన్నుమా పోలే పేదే పర్వత్తుకు తక్క అరివిల్లామై. ఏం తెలియదండి చిన్నపిల్లలకి, ఏం తెలీదు. చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఏం చేసినా మనం కోపగించగం. పరువం ఏం చేస్తున్నాడు మన కృష్ణయ్య? పిడితు సువైతు ఉన్నం. ఏం చేస్తున్నాడు? ఆ పాదపు ఏలుని, పాదాలు ఉన్న ఏలు నోట్లో పెట్టుకుని అనుభవిస్తున్నట్ట. భలే బాగుందే, భలే భోగ్యంగా ఉందే అని అనుభవిస్తున్నట్ట. తిరుక్కయ్యాలే పిడితు తిరుప్పవలత్రే వైతు ఆస్వాదిత్తు భుజుక్కం. ఏం చేస్తున్నాడు? తిరుక్కయ్య అంటే శ్రీహస్తం. ఆ శ్రీహస్తం చేత శ్రీహస్తం అనే పద్మంతో ఏం చేశాడు? పాద పద్మముల యొక్క వేలుని తీసుకుని అదే పద్మంలో వేసుకున్నట్ట.
తిరుప్పవళ తిరేవైతూ ఆస్వాదిత భలే బాగా అనుభవిస్తున్నాడు, భలే భోగ్యంగా ఉంది, భలే భోగ్యంగా ఉంది అనుకుంటూ అనుభవిస్తున్నట్ట మన స్వామి. అసలు పరీక్షించాలనుకున్నట్ట. వేదంలో చెప్పబడింది, శాస్త్రాల్లో చెప్పబడింది, ఆళ్వారాదులు తెగ కీర్తిస్తున్నారు నా పాదాలు. సమయం ఆ భోగ్యత మనం కూడా అనుభవించాలి, సమయం రావాలి. అందుకు ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు సమయం వచ్చింది. మన కృష్ణయ్య చిన్న పిల్లవాడు, ముగ్ధ శిశువు, ఇప్పుడు అనుభవిస్తున్నట్ట. భలే బాగుంది, పరీక్షిస్తున్నట్ట, భలే బాగుంది. తిరుప్పాదం ఎన్ను సొల్ల కేటిరుక్కయ్యాలే తిరువడలు తనదే భోగ్యదే తన్నై పరీక్షిక్కై కాగా తను పరీక్షించాడు మాట. పరువత్తుకు అనుగుణமான వ్యాపారం செய்வாரை పొలై செய்தானால் పరువానికి తగిన వ్యాపారం చేశాడు. చిన్న పిల్లలకి తగినట్టు వ్యాపారం చేశాడు. చిన్నపిల్లలు ఏం చేస్తారు? నోట్లో పాదాన్ని వేసుకున్నాడు మన కృష్ణయ్య. లోకంలో అందరి పిల్లలు నోట్లో ఏళ్ళు వేసుకుంటారు. మన కృష్ణయ్య నోట్లో పాదం యొక్క ఏళ్ళు నోట్లో వేసుకున్నాడు. పాద కమలంగల్ కానీరే, అటువంటి పాదపద్మాలు చూడండి అంటోంది మనమ్మ యశోద. వచ్చిన పేరంటకం వచ్చిన వాళ్ళందరితో ఏమంటోంది? రండి రండి, మా కృష్ణ పాద పద్మాలు చూడండి. ఇప్పటి ఇరుందల తిరువడిగలై వందు కానుంగోల్ కానుంగోల్ కమలం అంటారు. పాద పద్మాలను చూడండి అంటోంది. పాదాలు చూడండి అంటల్లా, పాద పద్మాలు చూడండి అంటుంది. కమలం ఎంగయ్యాలే తిరువడిగుండా నిరత్తయ్యం శైత్య మాధవ సౌలభ్యాదుగలయం సొల్లుగలదు. పువ్వు ఎట్లా ఉంటుందండి? తామర పువ్వు ఎట్లా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. మన స్వామి యొక్క పాద అడుగు పద్మం ఎర్రగా ఉంటుంది. శైత్యం పాద పువ్వు చల్లగా ఉంటుంది. మన స్వామి కూడా చల్లగా ఉంటాడు. పువ్వు ఎట్లా ఉంటుంది? మృదువుగా ఉంటుంది. ఆ స్వామి యొక్క దివ్యద్రమేని కూడా మృదువుగా ఉంటుంది. సౌలభ్యం పరిమళంగా ఉంటుంది. పెరుమాళ పేరే సర్వగంధ. అందుకని ఏమంటున్నారు మన పెరియాళ్ళ వారు? పాద కమలంగల్ కానీరే, పాదం చూడండి అట్లా, పాద కమలంగల్ కానీరే పవళవాయిర్ వందు కానీరే. మీరు కూడా అందమైన వాళ్ళే, పేరంటానికి వచ్చారు కాబట్టి మీరు అందంగా ఉన్నారు. మా అబ్బాయి యొక్క అందాన్ని చూడండి. అందం గల వాళ్ళు అందాన్ని ఆస్వాదించగలరు. ఒక పండితుడు ఏడో పండితుడి యొక్క వైభవాన్ని తెలుసుకోగలరు. பவளம் போலே சிவந்த அதரத்தவிடைனாய் வந்து காணுங்கோள் யசோத பிராட்டி தான் அனுபவித்த வம்சத்தை சதாதிகாலாய் அனுபூஷிகளுக்கு இருப்பாரையும் శ్లాఘిத்துக் கொண்டு అడిదు కాటిన పాసురத்தாலே అరుಳು చేదారాయితు. ఆనాడు యశోదమ్మ ఏ విధంగా పేరంటకం చేసి కృష్ణ యొక్క సౌందర్యాన్ని అనుభవించిందో అదే విధంగా మన పెరియాళ్ళ వాళ్ళు కూడా యశోద అవస్థ తెచ్చుకుని ఆనాడు యశోద అనుభవించినట్టుగా అద్భుతంగా అనుభవిస్తున్నారు మన పెరియాళ్ళ వాళ్ళ యశోద. రెండో పాసంలో ఏం చెప్పారు తెలుసుకుందాం. முத்தும் மணியும் வைரமும் நல் பொன்னும் தத்திப்பதித்து தலை பெய்தாற்போல் எங்கும் 10 விரலும் மணிவண்ணன் பாதங்கள் ஒட்டித்து இருந்துவா காணீரே ஒள்నుదలీర్ వందు కానీరే. ఈ పాసరంలో ఆ పాదాలకున్న వేళ్ల అందాన్ని చెప్తున్నారు. ఆ అందం ఎంత భోగ్యంగా ఉందండి. ఆ పాదాలకున్న వేళ్ళ అందం. ఆ వేళ్ళు ఎట్లా ఉన్నాయట చూడండి. ఏదో వేసుకుంటారు గోళ రంగు లాంటిది, గోళ రంగు కాదు. ఆ పాదాల ఏళ్ళకి చక్కగా వేసిందట మన యశోదమ్మ కృష్ణుడి యొక్క గోళ్ళకి. ఏమేసిందట? ముత్తుం మణియం ముత్తుం మణియం వైరవం నల్ పొన్నం తత్తిప్పదిత్తు తలై పెய்தாற்போல் எங்கும் 10 விரலும் மணிவண்ணன் பாதங்கள் ஒட்டித்து இருந்துவா కానీరే ఒள்నుదలీర్ వందు కానీరే. రండి రండి, మా అబ్బాయిని చూడటానికి రండి, మా కన్నను చూడటానికి రండి. ఓ నుదురి అందంగల వాళ్ళారా రండి, సుందరమైన వాళ్ళారా రండి. మా కన్నని యొక్క 10 వేళ్లకి ఎంత బాగుందండి. నవరత్నాలు ఇక్కడే ఉన్నాయండి. నవరత్నాలు మీ అందరికీ తెలుసు. నవరత్నాలు ఏంటో? ముత్యం, మాణిక్యం, వజ్రం, బంగారం, గోమేదికం అంటారు. నవరత్నాలు అంటారు. కొంతమంది నవరత్నాల ఉంగరం ధరిస్తారు, కొంతమంది నవరత్నాల యొక్క మాల వేసుకుంటారు. అది సరే. అదేవిధంగా ఇప్పుడు శ్రీరంగంలో నంబెర్మాడ యొక్క గద సేవించుకోండి వెళ్ళినప్పుడు. ఆ గదలో అన్ని నవరత్నాలు పొదగబడ్డాయి. గదలో నీలమాణిక్యం అన్ని రంగులు ఉన్నాయి మాట నంబెర్మాడ యొక్క గదలో. అదేవిధంగా ఇప్పుడు నీలం, పచ్చ, తెలుపు, గోమేదికం ఆ 10 ఏళ్ళకి వేసిందట. చిన్నపిల్లలు చూడండి, లోకంలో మాకు వేయండి వేయండి గోల్డెన్ వేయండి గోల్డెన్ వేయండి గోరింతాకు పెట్టండి అని అంటారు పిల్లలు. అట్లాగే మన కన్నన్ కట్ట మన యశోదమ్మ చాలా బాగా ఆ కన్నన్ యొక్క తిరువడికి అలంకారం చేసిందట. కన్నన్ యొక్క పాదాలకి, కన్నన్ యొక్క గోళ్ళకి అలంకారం చేసిందట. ఏమేమి వేసిందట? ముత్యం లాంటి కలరు. ఆ ఏటంలో చూడండి, లోకంలో ముత్యాల వ్యాపారస్తుడు
ముత్యాలు మాల వాళ్ళకి తెలిసినట్టుగా ముత్యం పక్కన ఏం చేయాలి, రత్నం వేయాలి, రత్నం పక్కన ఏం చేయాలి, గోమేదిక వేయాలి. ఆ రత్నాలు గుచ్చడం తెలుసు మాట రత్నాల వ్యాపారికి. అట్లాగే మన యశోదమ్మ ఆ కృష్ణుడి యొక్క పాదాలకి పలానా వేస్తుంది, ముత్యం కలరు తెలిపేస్తోంది, మాణిక్యం కలరు. అట్లా ఇప్పుడు చూస్తుంటే 10 ఏళ్ళు ఎట్లా ఉన్నాయి, నవరత్నాలుగా ఉన్నాయట, భలే భోగ్యంగా ఉన్నాయి. నీలం, పచ్చ, తెలుపు అన్ని భోగ్యంగా ఉన్నాయి మాట. రండి మా కృష్ణుని యొక్క ఆ పాదాల యొక్క గోడకున్నటువంటి అందం చూడండి. పాదాలకున్న గోళ్ళు, ఆ గోళ్ళ మీద వేసినటువంటి అద్భుతంగా ఉంది. ఏంటది, మొత్తం నవరత్నాలు అని చెప్తోంది మన యశోదమ్మ. వ్యాఖ్యానాన్ని అనుభవిద్దాం. திருவடிகளின் அகவாமை அனுபவித்தாராய் நின்னார்க்கு இப்பாட்டில் திருவடிகளின் திருவுக்குருடனே திருவிரர்களை అనుభవిక్கிறார். మొదటి భాషలో ఏమనుభవించాం, పాదాల యొక్క సౌందర్యాన్ని సేవించమంది యశోదమ్మ. ఇప్పుడు ఇప్పాటిల్ తిరువుకిరుడనే, ఉకిరంటే గోళ్ళు, ఆ గోళ్ళకున్నటువంటి పాదాలకున్నటువంటి గోళ్ళని అనుభవిస్తున్నారు ఈ పాశరంలో. ముత్తం திருவடிகளுக்கு செம்மத்துக்கு சாத்துகிற போது 9 விரலுக்கு నవరత్నంగళయ్యం. ఆ గోళ్ళకి రంగులు మాట అద్భుతంగా ఉన్నాయి. పచ్చ, గోమేదికం ఆ వర్ణాలన్నీ వేస్తోంది మాట. మత్తరు విరలుకు స్వర్ణవర్ణం, ఇంకో బంగారపు వర్ణాన్ని వేస్తుంది మన యశోదమ్మ. పరభాగంతో మారి సాత్తు గయ్యాలి. బాగా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా తన బిడ్డకి వేసేటప్పుడు కంగారు పడదు, ఎవరికి అప్పచెప్పదు, తనే చేస్తుంది యశోదమ్మ. అట్లా ఇష్టంగా వేసిందట. మన కన్నను కూడా చక్క అలంకార ప్రియుడేమో చక్క చేయించుకుంటాడు మాట మన కృష్ణయ్య కూడా శ్రద్ధగా. ఇప్పుడు ఎట్లా ఉన్నాయని రకరకాల ఆ గోళ్ళకి వేసినటువంటి రంగులన్నీ నవరత్నాలుగా ఉన్నాయి. ఆ నీలరత్నం బోన్న వడివయుడయోనడియ తిరువడిగలు 10 విరలు 10 వేళ్ళు ఎంత భోగ్యంగా ఉన్నాయండి, అద్భుతంగా. ముత్తు, మాణిక్యం, వైరం మొదలైన నవరత్నంగళయం, నల్ల పొన్నయ్యం, మంచి బంగారం అట. మేలిం బంగారాన్నిలో కొంత కల్తీగా ఉంటుంది, మేలిం బంగారం చేయమంటారు. ఆడపిల్లని ఇవ్వాలంటే కొంతమంది అంటారు చూడండి, మాకు మేలిం బంగారం ఇవ్వండి అంటారు. అట్లాగే ఆ కన్నన్కి ఏం చేసిందట, మేలిం బంగారం కలర్ వేసిందట. మారి 10 చేత పోలేయాయ్, ఆ వేళకి మార్చి వేసింది మాట మన యశోదమ్మ. తిరువరయ్య లక్షణத்தில் ஒன்றும் குறைவின்னிக்கே எங்கும் తన్ను చేరినవయ్యే కాను. ఇంకోటి చూడండి, మా కన్నని యొక్క 10 ఏళ్ళ యొక్క అందాన్ని చూడండి ఎంత భోగ్యంగా ఉన్నాయో, నవరత్నాలు ఉన్నాయండి అంటోందట. సాముద్రిక లక్షణం ప్రకారం ఎట్లా ఉండాలో అట్లా ఉన్నాయట సాముద్రిక లక్షణం. ఒన్నం కురైవినికే ఎంగుం తన్ను చేరినవయ్యే కాను. భలే బాగున్నాయి మా కన్నకు, మా కన్న 10 ఏళ్ళు చూడండి అంటోందట. వచ్చిన వాళ్ళు వర్ణిస్తోంది, మీరెట్లా ఉన్నారు, చక్క మీరు చాలా అందంగా తయారయ్యి వచ్చారు మా కన్నని యొక్క పేరంటానికి. అందంగా మీరు చూడండి. ஒளிய நுதலையுடைய நீங்கள் வந்து காணுங்கோள் மற்றும் மடியும் వైరమినతో అల్లాత రత్నంగులకు ఉపలక్షణం నుత్తల్ నెత్తి. 2-3 చెప్పామంటే ఇంకా తత్మాయని ఉపలక్షణం అంటున్నారు. సంప్రదాయంలో ఒక మాట ఉపలక్షణం అంటారు. అంటే అది అక్కడ ఉండదు, మనం కొద్ది తెచ్చుకోవాలి. కొద్ది తెచ్చుకోవటం అంటే ఏదో పత్రికలో ఏదో ప్రసాదం రాశారు, ఆ ప్రసాదం చేద్దామనుకున్న గోదా తిరునక్షత్రానికి అక్కడ పొయ్యి ఎరిగిచ్చండి అని రాయిలా, నేను పొయ్యి ఎరిగిచ్చలా అది ఉడకల. అట్లా కొన్ని మనం తెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ 3-4 చెప్పారు, మనం 9 చెప్పుకోవాలి అక్కడ. దాన్ని ఉపలక్షణం అంటారు. గోమేదికం, బంగారం, నవరత్నం, వజ్రం, వైడూర్యం అన్నారు అంతే. అప్పుడు మనం తెచ్చుకోవాలి, ఎన్ని నవరత్నాలు చెప్పుకోవాలి మాట అక్కడ. దాన్ని ఉపలక్షణం అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఉపలక్షణం అంటే మనమ్మ గోద ఎంతమంది గోపికలు మేలుకొల్పింది, 5 లక్షల మంది గోపికలు మేలుకొల్పింది. కానీ అక్కడ ఎంతమంది గోపికలు ఉంటారు, 10 మంది గోపికలే ఉంటారు. 10 మంది గోపికల్ని మేలుకొలిపితే 5 లక్షల మంది గోపికలు మేలుకొలిపినట్టు అన్ని ఉపలక్షణం అంటారు మన పెద్దలు. అంటే 5 లక్షల రోజులు చేయాలన్నమాట మన వ్రతం. అందుకని మనం చేయలేమని తెలుసు మనమ్మ గోదాదేవికి. అందుకని 10 మంది గోపికలు మేలుకొలిపి దాన్ని ఉపలక్షణం అంటారు. 2వ భాషలో ఏం తెలుసుకున్నాం, స్వామి యొక్క పాదాలకు ఉన్నటువంటి గోళ్ళు నవరత్నాల గురించి తెలుసుకున్నాం. పిక్కల అందాన్ని అనుభవిస్తున్నారు 3వ పాసురంలో. பனைத்தாள் இளாயச்சி பால் பாயந்த கொங்கை அனைத்தார உண்டு கிடந்த இப்பிள்ளை இணைக்காலில் வெள்ளிதலை நின்னிலங்கும் கனைக்கால் இருந்தவா காணீரே కారిగయ్యేరు వందు కానీరే అంటోంది మన యశోదమ్మ. చక్కగా అందరూ పేరంటానికి వచ్చారు. వచ్చిన వాళ్ళతో మా కన్నని యొక్క పిక్కలందం చూడండి. ఆ అందాన్ని చూసి పరవశం అవుతున్నారట మన కన్నని యొక్క అందాన్ని చూసి వచ్చిన గోపికలందరూ. సరే
తిరువాట్టారులో కేరళ దగ్గర మలయాళ దివ్యదేశాల్లో తిరువాట్టారు అని ఒక దివ్యదేశం ఉంది. తిరువాట్టారులో పెరుమాళ్ పేరు ఆదికేశవ పెరుమాళ్. ఆదికేశవ పెరుమాళ్ యొక్క కిరీటానికి మల్లెల యొక్క మాల చుడతారు మాట. ఆ మల్లెమాల చుట్టడం వల్ల ఇంకా పెరుమాళ్ యొక్క అన్ని దివ్య రూపం కనిపిస్తుందట. చూడండి, పూర్వోత్తరం ఎన్నో సంవత్సరాల క్రితం దివ్య దేశాలన్నీ కరెంట్ ఉండేది కాదు. అప్పుడు మేమేం అడిగేవాళ్ళం అంటే కొద్దిగా పెరుమాళికి మంగళాశాసనం చేయండి అనేవాళ్ళం. ఆ మంగళాశాసనం వెలుతురులో పెరుమాళిక దివ్య రూపాన్ని సేవించుకునేవాళ్ళం. అదేవిధంగా ఇప్పుడు తిరువాట్టారులో ఆదికేశవ పెరుమాళిక కిరీటానికి మల్లెల మాల, ఆ మల్లెమాల యొక్క కాంతిలో మనం పెరుమాళి సేవించుకోవచ్చట. ఇప్పుడు పిక్కల అందం ఎంత బాగుందండి, పిక్కల అందం అంటున్నారు. பனைத்தோள் இலாய்ச்சிபால் பாயந்த கொங்கை அனைத்தார உண்டு கிடந்த இப்பிள்ளை இடைக்கால் வெள்ளித்தலை நின்னிலங்கும் கணைக்கால் இருந்தவா காணீரே காரிகையீர் வந்து காணீரே. ఇనైకాలిల్ ఆ పిక్కలకు కూడా చక్కగా అలంకారం చేసిందంట మన యశోదమ్మ. నందుని బిడ్డ, రాజుని యొక్క బిడ్డ, అందుకని మన యశోదమ్మ రాణి. అందుకని చక్కగా వెండి గజ్జెలు అద్భుతంగా మోగేలా అక్కడ కట్టిందట. ఎంత భోగ్యంగా ఉన్నాయండి, అది రెండు సేవించండి అంటోంది మన యశోదమ్మ. తిరువడిగలై అనంతర అనుభవిత్తానంతరం తిరుక్కలేకాల్ అడగై అనుభవిక్కిరార్. పిక్కలందాన్ని అనుభవిస్తున్నారు. పణితోల్ ఇలా ఇచ్చి యశోద అందాన్ని వర్ణిస్తున్నారు. విశ్వవాక్షికామలైన మడవాళ మామని గారు 3వ భాష యొక్క వ్యాఖ్యానం. పసుమైக்கும் సుత్తుడైக்கும் సెవ్వైக்கும் వేయి పోలే ఇరుందల్ల తోళయుడైతాయ్. యశోద యొక్క భుజాల అందాన్ని వర్ణిస్తున్నారు. యశోద సౌందర్యాన్ని యశోద చాలా అందంగా ఉంటుందట. ఆమె యొక్క అందం వెదురు ఎట్లా ఉంటుందో అట్లా ఉందట ఆమె యొక్క భుజాల సౌందర్యం. பருவத்தால் இளையிலமான ஆய்ச்சியுடைய இப்போது இவளை வர்ணிக்கிறது. அருகும் பருவத்துக்கும் ஈடான போக பரவசையா இருக்க எண்ணிக்கை பிள்ளையை స్నేహితు నోక్కికొన్న పోరు అవలం ఎన్నం తొత్తుకైకాగ. ఇప్పుడు యశోదమ యొక్క అందాన్ని వర్ణించవలసిన అవసరం ఏముందండి అంటే యశోద అంత అందగత్తట. కానీ నందుని దగ్గర పడుకోవడం కన్నా యశోదమ్మకి తన బిడ్డని దగ్గర ఉండటమే ఎక్కువ లక్ష్యమట. అంటే యశోదమ్మ మంచి పరువం కలది, అందం కలది, అయినా ఆ అందాన్ని భర్తతో ఆనందాన్ని పొందడం కాదు ఆమె యొక్క లక్ష్యం. తన బిడ్డని ఎప్పుడూ చూడటమేనట. ఎప్పుడు తన దినచర్య ఏంటి, కన్నని సేవించడం కోసమే. ఆ కన్ననికి ఏం కావాలో చూడటం. అందుకని యశోద వర్ణాన్ని, యశోద యొక్క అందాన్ని వర్ణించారు విశ్వవాక్షికామలైనటువంటి మనవాళ్ళ మామలు. లోకంలో మనకి తెలిసిందే పురుష స్త్రీలు కలిస్తే అందం ఆనందం అనుకుంటాం. కానీ తన యొక్క వయసుని, తన యొక్క యవ్వనాన్ని దానికి ఖర్చు పెట్టరా. మరి దేనికి, కన్నన్ని పెంచడం కోసమే తన యొక్క జీవితాన్ని లక్ష్యంగా మార్చుకుందట. అందుకుని వర్ణించారు మన వాళ్ళ మామని గారు. పాల్ పాయంద కొంగై స్నేహத்தாலு పాల్ సురిగిడములయ్యై. మంచి యవనం కలది యశోదమ్మ. అனைத்தார ఉండు కిడంద ఈ పిళ్ళై తిరుక్కైకలాలే అனைத்து వైరార ఉండు అత్తాలే ఉష్టనాయి కిడక్కై పిళ్ళై. శుభ్రంగా కడుపు నిండా పాలిచ్చేదట మన యశోదమ్మ. లోకంలో కొంతమంది ఏంటో పిల్లలకి పాలిస్తే యవనం పోతుంది అనుకుంటున్నారు. కానీ మన యశోదమ్మ చక్క పిల్లవాడికి కడుపు నిండా పాలిచ్చేదట. ఈయన ఇక్కాలి ఇచ్చాది. ఇప్పుడు ఏం చూడమంటుంది యశోదమ్మ, మా పిల్లవాడికి పిక్కలందని చూడమంటోంది. అన్యోన్యం చేతి అడిగయుడయ తిరివడిగిల్ వెళ్ళ తండయ్యను విడంగానిక్క కనెక్కాలుగా అడిగిరిందు భలే అందంగా ఉన్నట్ట. మన కన్ననే అందం. ఆ అందానికి తగినట్టుగా ఆభరణాలు పెట్టింది. ఆభరణాల వల్ల కృష్ణుడికి అందం కాదు, కానీ ఆభరణాలే అందంగా ఉన్నాయన్నమాట. వైరముడి పెట్టడం వల్ల సంపత్ కుమారికి అందం రావడం కాదు, వైరముడికే అందం వచ్చింది. శ్రీరంగంలో రత్నాలంగి ధరింపజేస్తారు ముక్కోటి ఏకాదశికి. రత్నాలంగి ధరించడం వల్ల నంబెరుమాలకు అందం కాదు, ఆ రత్నాలకే అందం వచ్చిందట. రత్నాలంగి అనుకుంటోందట, అమ్మయ్య నేను ఎక్కడున్నానంటే నంబెరుమాల దగ్గర ఉన్నా, నా జన్మ ధరించింది అనుకుంటోందట. అట్లాగే ఇప్పుడు కణెక్కాల దగ్గర, పిక్కల దగ్గర ఆ వెండి చక్కగా తాడు చేయించి దాంట్లో అనేక రకమైనటువంటి మోగి గజ్జలు పెట్టిందట. ఆ గజ్జలు మోగుతుంటే పిల్లలకి కొద్దిగా అదొక అందం. పిల్లలు నడుస్తూ ఉంటే అవి మోగినాయి అనుకో ఒకసారి ఆనందపడతారట. అందుకని కళ్ళని ఆనందపడే చేస్తూ ఉంటుంది మన యశోదమ్మ. వెళ్ళిత్తండ నిన్ను విడంగాని ఇక్కడ కనెక్కాలని అడిగినప్పుడే అనుభవయోగ్యరానవరు వందు కాను ఇంకోళ్ళు రండి మా కన్నని యొక్క పిక్కలందం చూడండి అంటోంది మన యశోదమ్మ. కారిగయ్యీరు వందు కానీరే. రండి ఓ అందమైన స్త్రీలారా రండి, అడిగ ఈడవరగలాగయ్యాలే
అడిగిన వాసి நீங்கள் வந்து காணுங்கோள், మీరు అందం గలవాళ్ళు మా కన్నుల యొక్క అందాన్ని చూసి మీరు ఆనందపడతారు. అప్పుడు కన్నుల యొక్క పిక్కల అందాన్ని చూసి పరవశులైపోతున్నారట మన గోపికలు. నాలుగో పాసురం మోకాళ్ళ అందాన్ని చెప్తున్నారు ఇక్కడ. ముజందాల్ ఇరుందవా కానీరే, మోకాళ్ళ అందం చూడమంటోంది యశోదమ్మ, కన్నని యొక్క మోకాళ్ళ అందం. నాలుగో పాసురం ఉజందాల్ నర్నై ఓరో తడా ఉండ ఇజందాల్ ఎరివినాల్ ఈత్తెరిల్ మత్తిన్ பழந்தாம்பாலோச்ச பயித்தால் தவறந்தான் முழந்தால் இருந்தவா காணீரே ముగిములయీర్ వందు కానీరే. మన కన్నన్ యొక్క మోకాళ్ళ అందం ఎంత భోగ్యంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉందట. మోకాళ్ళ అందం చూడాలంటే ఎప్పుడు మనం చూడాలండి? సరే, వడుగూరని కుంభకోణం దగ్గర చివరిలో వడుగూరు ఉంది. ఆ వడుగూరులో రాముడి యొక్క అందం అత్యద్భుతంగా కనిపిస్తుంది. మోకాళ్ళ యొక్క అందం మన రాముడి యొక్క అందం. రాజమన్నార్ కోవిల్లో మన కన్నని యొక్క మోకాళ్ళ అందం అద్భుతంగా కనిపిస్తుంది. రాజమన్నార్ కోవిల్లో మన కన్నని యొక్క మోకాళ్ళ అందం అద్భుతంగా, ఆ నుంచున్న టీవీ కానివ్వండి, ఆ మోకాళ్ళ యొక్క సౌందర్యం కానివ్వండి, ఆ పక్కన సత్యభామ రుక్మిణి దగ్గర ఒక చెయ్యి వేయటం కానివ్వండి, ఒక చెయ్యి అటేసిని ఆ నుంచున్న తీరు, ఆ మోకాళ్ళ అందం అత్యద్భుతం. లోకంలో అనుకుంటాం ఏదో అందమని, ఒక స్త్రీ పురుషుడు ఎందో పురుషుడు స్త్రీ ఎందో, అది అనిత్యమైన అందం. పెరుమాళ యొక్క అందం స్థిరమైంది, నిశ్చితమైంది, శాశ్వతమైంది. అది ప్రాప్త అందం, అదేమో అప్రాప్తం, తగని అందం. అది కొంతమంది సేపు ఉంటుంది, తర్వాత పోతుంది, యవ్వనంలో ఉంటుంది, తర్వాత పోతుంది. కానీ ఇదేమో ఎప్పుడు యువప్రాయం. పెరుమాళ ఎప్పుడు నిత్య యవ్వనుడు, అమ్మెప్పుడు యవ్వనురాలు. ఇది మనం సేవించాలట. ఇంతకీ ఈ అందం మనం ఎప్పుడు సేవించాలండి? ఎప్పుడు సేవించింది యశోదమ్మ? దానికి తగిన కథ చెప్తున్నారు. ఈ పథకం వచ్చినప్పుడల్లా మనం ఎట్లా గమనించాలంటే, ఆ అందం తగిన పాసురాన్ని వాడారన్నమాట. ఆ అందం మోకాళ్ళ అందం ఇప్పుడు చూడాలి. యశోదమ్మ స్వామిని కొట్టబోతోందట. కొట్టబోతుంటే మన కన్నను అటు ఇటు గంతులేస్తున్నట్ట. ఆ గంతులేసినప్పుడు మోకాళ్ళ అందం కనిపిస్తోంది అన్నమాట. దానికి తగిన కథ చెప్తున్నారు మన పెరియాళ్ళ వారు అద్భుతంగా, అత్యద్భుతంగా. ఇప్పుడు కన్న యొక్క మోకాళ్ళందం ఎప్పుడు మనం సేవించుకోవాలి? యశోదమ్మ సేవించింది. ఎప్పుడు సేవించింది? ఉడందాల్ నరునై ఓరో తడా ఉండ, శ్రమపడి కష్టపడి చిలికిందట పెరుగుని, వెన్నొచ్చింది. ఈ బిడ్డ తినేస్తాడేమో, అయిపోతుందని బాధ కాదు యశోదమ్మకి. మరి ఎక్కువ తినేస్తే చిన్నపిల్లవాడు, ఎక్కువ తినేస్తే అక్కడ అజిత్ చేస్తుందని భయం. అందుకని రోజు రోజు పాత్రలు మార్చేస్తుందట. ఇవాళ పెట్టిన బాక్సులో పెట్టదట, రేపు ఇంకో బాక్సులో పెడుతుందట, కన్ననికి తెలియకూడదని. ఇప్పుడు అది తెలుసుకుని కూడా ఆరగించేశాడు మన కృష్ణయ్య. ఈ తెడిల్ ఎరివినాల్ ఈ తెడిల్ మత్తిన్ అంటే కవ్వం. ఈ బిడ్డ ఇంత ఎక్కువ తింటే అజిత్ చేస్తుందని భయం మాట. అందుకని ఏం చేసిందట, పజంబాలోచ్చ తాడు తీసుకొచ్చిందట. బోలని తాళ్ళు ఉంటాయట రేపల్లలో, ఎద్దులు కట్టే తాళ్ళు, దూడలు కట్టే తాళ్ళు, కవ్వానికి కట్టే తాళ్ళు, మన కన్ననికి కట్టే తాళ్ళు బోళ్ళను ఉంటాయట. ఆ తాడుతో కొట్టల ఆ తాడు తీసుకొచ్చిందట. ఆ తాడు తీసుకొచ్చి పడందాం బోలోచ్చ, కొడతాందా నాయనని భయపెట్టిందట. ఆ భయపెడితే ఎగురుతున్నట్ట మన కృష్ణయ్య. అమ్మ నన్ను కొట్టద్దే, అమ్మ నన్ను కొట్టద్దే. అప్పుడు మోకాళ్ళందం కనిపిస్తోందట. మురందా ఇరుందవా కానీరే ముగిన్నగయిర్ వందు కానీరే, రండి రండి మా కన్న యొక్క అందాన్ని చూడండి అంటోంది మన యశోదమ్మ మోకాళ్ళ యొక్క అందం. నాలాంబాటు తిరుక్కనైకాల్ విశ్వవాక్సికామలైనటువంటి మడవాళ్ళ మామూలు యొక్క వ్యాఖ్యానం. నాలాంబాటు తిరుక్కనైకాల్ అరగై అనుభవిస్తానంతరం తిరుమురందాల్ అరగై అనుభవిక్కిరార్, మోకాళ్ళందాన్ని అనుభవిస్తున్నారు ఇక్కడ మన యశోదమ్మ. రండి రండి మా కన్నని యొక్క మోకాళ్ళందం చూడండి అంటున్నారు. ఉరందాల్ ఆయాసిత్తవల్, చిలికినప్పుడు ఆయాసం వస్తుందట యశోదమ్మకి. కొద్దిగా పెరుగు కాదు, పూలంత పెరుగు, గట్టి పెరుగు. ఆ గట్టి పెరుగులో ఆనాడు కూర్మావతారంలో సముద్రాన్ని చిలకడం ఎంత కష్టమైందో, ఇది దది మదనం, అది సముద్ర మదనం. సముద్ర మదనాన్ని చిలికిన వాడెవరు? మన కూర్మనాథుడు.
వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై. ఆ సముద్రాన్ని చిలికాడు ఆయన. ఈ మన కృష్ణయ్య దది మదనం పెరుగుని చిలుగుతున్నాడు మన యశోదమ్మ. కన్నన్ అవతరించిన తర్వాత బోళ్ళంత పెరుగట గట్టిగా ఉంటుందట. దాంట్లో కవ్వం పెట్టేసరికల్లా ఆయాసం వచ్చేస్తుందట. అంత కష్టం మాట. కరందకాయెత్తు தோயுத்து கடைந்து வெண்ணையாக்கி உருக்கி తడక్కాలే చేతి వైత వరుత్తత్త ఎల్లాం సొల్లుగిరదు. పెరుగు చిలకాలంటే ఎంత కష్టమండి, ఎంత కష్టపడిందో యశోదమ్మ చెప్తున్నారు. కరందు కాయెత్తు, ముందర ఏం చేస్తాం, పాలని కాస్తాం, కాసిన తర్వాత ఏం చేస్తాం, చల్లారిన తర్వాత తోడేస్తాం, తోడేసిన తర్వాత ఏం చేస్తాం, పెరుగు అవుతుంది, పెరుగైన తర్వాత ఏం చేస్తాం, చిలుకుతాం. అట్లా ఉన్నటువంటి కష్టమంతా. ఇప్పుడు మంది కొద్దిగా పాలు, కానీ అక్కడ యశోదమ్మల రేపలలో బోళ్ళంత పెరుగట. అదంతా చేసేసరికల్లా ఏమైంది, ఆయాసం కలిగిందట. నరునై ఓరో తడ ఉన్న నరువిధాననయ్యే ఒవ్వరు తడవాగా ఒన్నం శేషయాదపడి ఉండ. ఆ వెననంతా బాక్సులో పెట్టేదట. ఎందుకని, మన కృష్ణయ్య ఆరగిస్తాడని ఏం చేసేదట, బాక్సులు మార్చేసేదట. ఇషందాల్ ఎరువినాలీర్తు. అదేంటో ఆశ్చర్యం, కానీ మన కన్నం చూడలేదనుకుంటుంది కానీ చూస్తాడట అయ్యన్ని. ఉండని పిళ్ళైకు సాత్మయాది ఎన్ని పిళ్ళై ఇషందాలాగనెత్తు. వెన్న అయిపోతుందని కాదు భయం మన యశోదమ్మకి, ఎక్కువ తింటే అరగదని. అందుకని ఏం చేసిందట, భయపెట్టాలని భయపడుకయ్యాలి వైతు ఎరిచ్చరాలే కయ్యై పిడిత్తు ఇడిత్తు అழகைய మత్తిలే సుత్తి కడైందు పడిగిన తాంబాలే అడిప్పదాంగ ఓంగ. బోలని తాడు ఉన్నాయని చెప్పుకున్నాంగా, ఆ తాడు తీసుకొచ్చి కొడతాండా నాయన అందడా. కన్నా అదుగు చూడు, ఇంత వెన్న తినేస్తున్నావు, నేను కొట్టేస్తా అన్నది కొట్ల ఆ తాడు చూపించి. భయత్తాలే అత్తయ్య తప్పుదాగా తవరు అందమునడయ్యా. అమ్మ కొట్టేసిందని ఆ పరిగెత్తుతున్నట్ట. ఆ పరిగెత్తుతున్నప్పుడు మోకాళ్ళ యొక్క అందం అద్భుతంగా ఉందట. ముఢందాల్ ఇరుందవా కానీరే తిరుముఢందాలన్ అழகு తిరుందబడియే కానుంగోల్ ముగిడుమలయ్యీరు ఉడయ్యీరు వందు కానీ. రండి మా కడని యొక్క మోకాళ్ళందం చూడండి అంటూ యశోదమ్మ అనుభవిస్తోంది అత్యద్భుతంగా. అంజాంపాట్టు 5వ పాసురం. பிறங்கிய பேச்சு முறை சுவை தூண்டிட்டு உறங்குவான் போல் கிடந்த இப்பிள்ளை மருங்கொள் இரணியன் மார்வை முன்கீண்டான் குரங்குகளை வந்து కానీరే కువిములయ్యీరు వందు కానీరే. తొడల యొక్క అందాన్ని చెప్తున్నారు ఈ పాసురంలో. స్వామి యొక్క కన్నని యొక్క తొడలు ఎప్పుడు చూడొచ్చండి మనం, దానికి తగిన కథ చెప్తున్నారు ఇక్కడ. కురంగుగలై తొడల యొక్క అందం. ఏంటా అందం, పూతన ఇక్కడ 2 కథలు చెప్తున్నారు. పూతన సంహారంలో మన స్వామి యొక్క కన్నని యొక్క తొడలు చూడొచ్చట. పూతన తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది కాబట్టి కృష్ణయ్యని ఆ తొడలందం చూడొచ్చు అంటున్నారు ఒకటి. రెండోది నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. నరసింహస్వామి హిరణ్యకశిపుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, అప్పుడు తొడలందం చూడొచ్చట అంటూ 2 కథలు చెప్తున్నారు మాట ఇక్కడ. பிறங்கிய பேச்சு முலை சுவை துண்டிட்டு உறங்குவான் போல் கிடந்த இப்பிள்ளை மருங்கொள் இரணியன் மார்வை முன்கீண்டான் குரங்குகளை வந்து కానీరే కువిమలయ్యీరు వందు కానీరే. ఇప్పుడు నరసింహస్వామి అంటం వల్ల విరోధి నిరసన సామర్థ్యం కలవాడు అని తెలుస్తోంది. ఏంటి విరోధం, మన పిల్లవాడిని నానా బాధలు పెడుతున్నాడు, కోపం వచ్చేసింది మన నరసింహస్వామికి. అప్పుడు ఏం చేశాడు, మన నరసింహస్వామిగా అవతరించి వట్టస్థానాన్ని చీల్చేశాట. అప్పుడు తొడ అందం కనిపిస్తోంది అంటున్నారు. పూతన సంహారం వల్ల తొడ అందం కనిపిస్తోంది అని చెప్తున్నారు మన పెరియాళ్వార్లు. తిరుముఢంగాల్ అழகை అనుభవిத்தாనంతరం திருத்துறையின் அழகை அனுபவிக்கிறார். பிறங்கிய பேச்சு முறை சுவை தூண்டிட்டு குரோயத்தால் வந்த பிரகாசத்தை உடையிலான పూతనయ్య ములయ్యే పసయ్యరసు వైత్తు. ఏదన్నా ఇంకా బండి రూపం కానివ్వని, కృష్ణావతారంలో ఎంతమంది రాక్షసులు, ఇంకా 21 రోజు కూడా నిండల వచ్చేసింది పూతన. పూతన ఎట్లా వచ్చిందట, తల్లి రూపం ధరించి వచ్చిందట. పిల్లవాడికి పాలివ్వాలని ఇప్పుడైతే తమ బిడ్డలకే పాలిస్తున్నారు,
ఇదివరకు పాలు బయట పిల్లలు కూడా ఇచ్చేవారట. అట్లా అనుకుందట యశోదమ్మ. తల్లి రూపం ధరించి వచ్చింది పూతన. వచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుందట మన కృష్ణయ్యని. ఏమనుకుందట అంటారు మన పూర్వాచారులు పూతన సంహారాన్ని చెప్తూ, పూతన వచ్చేటప్పుడు విషం రాసుకుని వచ్చి ఇది నా కోసం కాదు, ఇది ఇతరుల కోసం కాదు, కన్నన్కే అందట. ఇది నాకు అనుకుంటే విషం అయిపోతుంది. కానీ ఏమనుకుంది పరాశర మహర్షి అంటారు విష్ణు పురాణంలో, అమృతంగా ఉన్నాయట పూతన ఇచ్చిన పాలు. అదేంటి పూతన విషపాలు అమృతంగా ఉండడం ఏంటండి అన్నారు. మన పూర్వాచార్య యొక్క వ్యాఖ్యానం చెప్తూ ఇది నాకు కాదు, ఇది ఇతరులకి కాదు, కృష్ణయ్యకే అనుకుందట. ఆ కృష్ణయ్యకే అంటం వల్ల అవి అమృతంగా ఉన్నాయట అన్నారు మన పూర్వాచార్యులు. గబగబాను అసలు మన కృష్ణుడు సంహరించలేదండి పూతన్ని. మనకి చిన్నపిల్లవాడు కృష్ణయ్యకి ఆకలి ఎక్కువ అండి. కొంతమంది 5 గంటలకి తాగుతారు పాలు, కొంతమంది 3 గంటలకి తాగుతారు, కొంతమంది మన కన్నా గంటకి తాగుతారట పాలు. ఆ పాలు గబగబని స్పీడ్గా తాగేస్తున్నట్ట పూతన దగ్గర. ఆ స్పీడ్గా తాగడం వల్ల పూతన సంహరింపబడిందట. పూతన కావాలని సంహరించాలా మన కృష్ణయ్య, ఆ గబగబని తాగుతుంటే సంహరింపబడిందట. చూడండి ఇక్కడ ట్యూబ్లైట్ వేసామనుకోండి, ఆ పురుగు వస్తే ఆ ట్యూబ్లైట్ దగ్గర నశిస్తుంది. అదేవిధంగా కృష్ణుడు అనే దీపం, ఆ దీపం దగ్గరకు వచ్చి అది నశించిపోయింది అంతే అంటారు మన పెద్దలు. పూతన విరయ్యే మురయ్యే பசையரசு வைத்து புஜித்து உருட்டுன்னு ஒருமுறை சொல்லு உறங்குவான் போல் இச்சாதி செய்த పరాక్రమం ఒన్నం తెలియదబడి ఉరంగమోన్ పోలు కింద ఈ పిళ్ళై ఏమీ తెలియని అమాయకుడండి. సర్వజ్ఞుడు ఆయన, సర్వశక్తి గలవాడు, ఏమీ తెలియనట్టుగా ఉన్నట్ట మన స్వామి. మరుంగొల్ ఇరణ్యన్ ఎవరు తెలుసుకున్నారండి? ఎందుకంటే అట్లా నరసింహస్వామి హిరణ్యకశిపుని చీల్చారు? అంత కోపం ఎందుకు వచ్చిందండి? తన భక్తుల విషయంలో అపచారపడితే సహించాడట. తన విషయంలో అపచారపడితే సహిస్తాడట. 2-3 పూలు ఒక 108 అష్టోత్తరం చేస్తే తామర పువ్వులతో మర్చిపోతాడట. తన భక్తుల విషయంలో అపచారపడితే రోజుకి 1,00,000 పూలు చేసినా సహించాడట. మొట్టమొదటి భక్తుడు ఎవరండి? ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనిహరున్నివాస లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటారు శంకర భగవత్పాదులు. మొట్టమొదటి భక్తుడు ప్రహ్లాద ఆళ్వాన్, 2 ప్రహ్లాద ఆళ్వాన్, 3 ప్రహ్లాద ఆళ్వాన్, 4 ప్రహ్లాద ఆళ్వాన్, 5 ప్రహ్లాద ఆళ్వాన్. అటువంటి ప్రహ్లాద ఆళ్వానికి చెప్పిన గురువు గారి కన్నా ఎక్కువ జ్ఞానం వచ్చిందట. ఆచార్యుల కన్నా ఎక్కువ జ్ఞానం వచ్చిందట. ఏమనాలి? నారద ప్రహ్లాద అనాలి. ముందు ఆచార్య పేరు ఉండాలి, తర్వాత శిష్యు పేరు ఉండాలి. నారద ప్రహ్లాద పరాశరంబరీష వ్యాస అట్లా రావాలి. కానీ ముందరేమన్నారు? ప్రహ్లాద నారద అన్నారు శంకర భగవత్పాదులు. అంటే నారద మనిషి కన్నా ఎక్కువ జ్ఞానం కలవాడయ్యట మన ప్రహ్లాద ఆళ్వాన్. అటువంటి ప్రహ్లాదుడి విషయంలో నానా అపచారం చేశాడు హిరణ్యకశిపుడు. ఎన్ని దండలు దండించాడండి, ఎన్ని రకాల శిక్షించాడండి ప్రహ్లాద విషయంలో. భాగవత విషయంలో అపచారం చేస్తే భాగవతాపచారం పొరామయ్యాల ఎన్ను నంజీయర్ అరుళిచ్చేవర్ అన్నారు. భాగవత విషయంలో అపచారం చేస్తే మటుకు సహించడట, ఎమ్మటే వచ్చేస్తున్నాడ కోపం. అందుకని అటువంటి ప్రహ్లాద విషయమాన సీతత్తయుడైతానా హిరణ్యమార్వై హిరణ్య కశిపుడు యొక్క వట్టస్థాన్ని చీల్చేశాట. ముర్కాలతే ఇప్పుడు పొగొట్టవనుడయ్యా అస్సువుడు తోత్తుమ్మడి ఇరికిన తిరుత్తుడైగా ఇవందు కానుంగోల్. అది చూడండి మా కృష్ణ యొక్క తొడ చూడండి. కాసేపు నరసింహం అంటున్నారు ఏంటండి కృష్ణయ్యని అంటే ధర్మి ఐక్యం అంటున్నారు. యశోదమ్మ ఒక కృష్ణుడినే చూసినా మన పెరియాళ్ళ వారికి అన్ని అవతారాలు తెలుసు కాబట్టి ఆ కన్నంలోనే అన్ని అనుభవిస్తున్నారు అన్నారు ఇక్కడ. అటువంటి హిరణ్యకశిపుని చీల్చినటువంటి నరసింహస్వామి యొక్క తొడలు చూడండి అంటున్నారు మన పెరియాళ్ళవారు. కువిగరముల ఇవిడయ్య నీంగలవందుగా నుంగోల్ రండి మీరు కూడా స్వామిని సేవించండి అంటున్నారు మన యశోదమ్మ. రండి మా కృష్ణుని తొడలు చూడండి అంటున్నారు. ఆరవ పాసురం కటి సౌందర్యాన్ని అనుభవిస్తున్నారు ఈ పాసురంలో. కూర్మావతారాన్ని చెప్తున్నారు. కూర్మావతారాన్ని మత్తక్కలిత్తు ఆరవ పాసురం వసుదేవ మత్తక్కలిత్తు వసుదేవర్ తమ్ముడై సిత్తం పిరియాద దేవకి తన్ వైత్తిల్
அத்தத்தின் 10 நாள் தோன்றிய அச்சுதன் முத்தம் இருந்தவா காணீரே முகின்னகையீர் வந்து కానీరే ముత్తం ఇరుందవా కానీరే అంటోంది మన యశోదమ్మ. ఏం చూడాలట? ముత్తం చూడాలట. ముత్తం అంటే శిష్ణం. ఆ శిష్ణం చూడాలట. 2 తొడల మధ్యన ఉందే చిన్నపిల్లవాడు అన్ని అవయవాలు భోగ్యంగా ఉంటాయి. ఆ మధ్యన ఉన్నటువంటి ఆ శిష్ణ ఆ యొక్క అందాన్ని చెప్తున్నారు. ముత్తం అంటే శిష్ణం అని అర్థం. మత్తక్కడితూ వసుదేవర్తమ్ముడై. సరే, ఎంత అద్భుతం అండి ఇక్కడ. అత్తత్తిన్ 10 నాள் అంటున్నారు మన పెరియాళ్వార్. కృష్ణుడు ఎప్పుడు పుట్టాడండి? రోహిణి కదా. మన అందరు ఆళ్వారాదులు రోహిణి అని చెప్తారు చక్కగా. ఆళ్వారాదులకి తిరునక్షత్రాలు చెప్తారు, పెరియాళ్వారు చెప్పరు. ఎందుకు? భయం. అత్తత్తిన్ 10 నాள் హస్త నక్షత్రం తర్వాత అంటారు. హస్త, స్వాతి, విశాఖ లెక్క పెట్టుకోవాలన్నమాట మనం. హస్త, చిత్త, స్వాతి, విశాఖ. హస్త, చిత్త, స్వాతి, విశాఖ. ఇంకా తర్వాత హస్త అయిన తర్వాత 10 రోజులుగా హస్తతో లెక్క పెట్టాలా, హస్త తర్వాత లెక్క పెట్టాలా అని ఆలోచనలో పడతామట. అంటే పెరియాళ్వారికి అంత భయం. ఎవరైనా ఏమన్నా చేస్తారేమో కృష్ణయ్యనే. పెరియాళ్వారు అవతరించింది కలియుగంలో, ద్వాపర యుగంలో అవతరించింది యశోద. కృష్ణావతారం ద్వాపర యుగంలో. అయినా సరే పెరియాళ్వారికి అంత ప్రేమ మన కన్నని యందు. నక్షత్రం చెప్పలా, హస్తతో లెక్క పెట్టాలా రోహిణి వరకు, హస్త తర్వాత నుంచి లెక్క పెట్టాలా. ఈ లెక్క పెట్టే లోపల, ఈ ఆలోచన అయ్యే లోపల మన కృష్ణయ్య పెరిగి పెద్దవాడైపోతాడు అని మన పెరియాళ్వార్ల యొక్క ప్రేమ, విపరీతమైన ప్రేమ. అందరు ఆళ్వారాదులు నక్షత్రాలు చెబితే పెరియాళ్వారు చెప్పలా. ఎందుకు చెప్పలా? అమ్మో ఏం చేతబడి చేస్తారో ఏంటో, అందుకుని భయమట. అందుకుని ఈ ప్రేమ ఎక్కడ కనిపిస్తోంది? மங்கள சாசனத்தின் மத்துள்ள ஆழ்வார்கள் தங்களார் ஒத்தல உதானன்னே பொங்கும் பரிவாரே வில்லிபுத்தூர் పట్టణபிరాన్ పెట్టాన్ పెరియాళ్వార్ ఎన్నుం పెయర్. ప్రేమ ఎక్కువట స్వామికి. మంగళాశాసనం చేయడంలో ప్రేమ ఎక్కువ తత్మ ఆళ్వారాదుల కన్నా. ఆ ప్రేమ ఎట్లా తెలుస్తుంది? ఈ పదంలో తెలుస్తోంది. అత్తత్తిన్ 10 నాள் హస్త నక్షత్రం 10వ రోజు అంటున్నారు. ఒకటి ఎంత గొప్పదండి. అచ్యుతన్ తన ఆశ్రితుల్ని వదలని వాడట. ఎప్పుడు కన్నను తన ఆశ్రితుల్ని వదలడు. కొంతమందితో ఏం చేస్తారంటే, శివపెరుమాను వదిలేశాడు తన భక్తుడిని బాణాసురుణ్ణి, మన కన్నను రక్షించాడు. మార్కండేయుని వదిలేశాడు రక్షించలేక. కానీ మన కన్నను వదలని వాడు. ఆయన పేరేంటి? అచ్యుతుడు. ఆశించిన వాళ్ళని వదలని వాడు అని. అచ్యుతన్ ముత్తం ఏందవా కానీరే. ఆ కటి ప్రదేశంలో మధ్యన ఉంది, 2 తొడల మధ్యన ఉందే దాన్ని శిష్ణం అంటారు. ఆ శిష్ణం యొక్క అందాన్ని చూడండి అంటోంది మన యశోదమ్మ ఈ పాశురంలో. అనుభవిద్దాం విశ్వవాసికామలైనటువంటి వ్యాఖ్యానం. மத்தகஜங்களையுடையரான திருத்துடை அழகை அனுபவித்தானந்தரம் திருக்கடி பிரதேசத்தன் அழகை அனுபவிக்கிறார். மத்தகழித்தையுடையராய் ஸ்ரீ வசுதேவர் தம்முடைய ஹிருதயத்துக்கு தகுதியான పరిమాణిగిర దేవి పిరాటి తన వయత్తిలే. దేవకీదేవి భర్తకి తగినట్టు చేసేదట. భర్తకి ఎదురు చెప్పేది కాదట వసుదేవుడికి. అటువంటి అక్కడ అవతరించాడు మన కృష్ణయ్య. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాడు? రేపల్లె వచ్చాడు. அத்தத்துக்கு 10 நாளே மங்களாசாசன பரராகையாலே விரோதிகள் அறிந்து அபிச்சரிக்கைக்கு அவகாசம் இல்லாதபடி திருவவித்தனாலை மறைத்தருள் செய்கிறார். అద్భుతంగా వ్యాఖ్యానం విశ్వవాసికామల యొక్క వ్యాఖ్యానం. రోహిణి అని చెప్పల, కంసుడికి భయపడి. హస్త తర్వాత 10 రోజులు అన్నారు. ఎందుకు చెప్పలా? వీరికి మంగళాశాసన పనులు కాబట్టి. అందరు ఆళ్వారాదులు నక్షత్రం చెప్పారు కదండి, వీరు ఎందుకు చెప్పలా? భయం వీరికి. పెరుమాళ ఎందుకు మంగళాశాసన పనులు అవడంగా ఎప్పుడు ఏం జరుగుతుందో అని కంసుడికి భయపడి. విరోధులు ఎవరైనా ఉంటే అభిచరిక్కంటే ఆయన చేతబడి చేస్తారేమో అని భయమట. అందుకని అవకాశం లేనట్టుగా దాచి చెప్పారన్నమాట మన పెరియాళ్వార్. తోని అచ్యుతబాన్న దేవకి పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం ఎన్నిగిరబడియే గర్భవాస దోషం ఆవిర్భవిత్తు. గర్భవాస దోషం లేకుండా అవతరించాడట. అంటే నేను కర్మానుగుణంగా పుడుతున్నా, పరమాత్మ కర్మానుగుణంలా పుట్టట్ల. మరి అట్లా ఐచ్ఛికంగా అవతరిస్తున్నట్ట. తాను కావాలని కోరి అవతరిస్తున్నట్ట. ఆయన ఇచ్ఛాగృహీత అభిమత ఊరుదేహ అంటారు మన పూర్వాచార్యులు. తను కావాలని అవతరిస్తున్నట్ట. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుని ముందుకెళ్దాం.
జైల్లో ఖైదీ ఉన్నాడు, జైల్లో ఉండే రాజు వచ్చాడు. రాజు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు, కానీ ఖైదీ ఎప్పుడు కావాలంటే అప్పుడు రావడానికి వీల్లేదు. అట్లకి కర్మకృతమైన జన్మ నాది, స్వామి కావాలని మనల్ని ఉద్ధరించడం కోసం వస్తున్నట్ట స్వామి. అటువంటి కన్నను అంటున్నారు. ఆశ్రితరే ఒరుకాలము దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం. ఇది విష్ణు పురాణ శ్లోకం. తతో కిల జగత్పద్మ బోధాయాచ్యుతభానున దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన అన్నారు విష్ణు పురాణం చెప్పిన మన పరాశర మహర్షి. గర్భవాస దోషం లేకుండా అవతరించాట స్వామి. అటువంటి మా కన్నని సేవించండి అంటోందట. ముగిషా నిన్నుళ్ళ నకయుడే నీంగల్వందు కానుంగోల్ మొత్తం సండం అంటే చిన్న శిష్ణం అన్నారు. మన కన్నని యొక్క అక్కర్లేనిదంటూ ఏది ఉండదు. మనలో అక్కర్లేని దుర్వాసన అవయవాలు ఉన్నాయి మనలో, కానీ మన కన్నంలో ఆయన ఎవరు? పవిత్రుడు, మంగళప్రదుడు. ఆయనలో ఆ శిష్ణాన్ని కూడా చిన్న పిల్లవాడు మన కృష్ణయ్య. ఆ శిష్ణాన్ని చూడండి అంటోంది మన యశోదమ్మ. మొత్తం శిష్ణం అతాదు కడి ప్రదేశం ముగిన్నకై మందస్పితం చిన్న ఉనగలవాళ్ళరా రండి మా కృష్ణ యొక్క శిష్ణాన్ని చూడండి అంటోంది మన యశోదమ్మ. ఏషాం పాట్టు 7వ పాసురం. இருங்கை மதகல் இன்னவை அவனை பருங்கி பறித்து கொண்டு ஓடும் பரமந்தன் நெருங்க போலமும் நேர் நானும் முத்தும் மருங்க இருந்தவா కానీరే வாழ்నుదలీర్ వందు కానీరే. నడుము యొక్క అందం చూడమంటున్నారు యశోదమ్మ ఈ పాసురంలో. నడుమందం మనకి ఎక్కడ కనిపిస్తుందండి? మన కృష్ణ యొక్క నడుమందం కంసడీలా ఉంది మధురలో. కంసుడిని ఎత్తుగా కూర్చున్నాడు బాగా. ఆ కంసుడి మీద దూకేట మన కృష్ణయ్య. ఆ దూకినప్పుడు నడుము యొక్క అందాన్ని సేవించండి అంటున్నది మన యశోదమ్మ. అప్పుడు కనిపిస్తుందట మన కన్నని యొక్క నడుము సౌందర్యం. இருங்கை மதகீன அவனை పరుంగి పరిత్తుకొండు ఓడుం పరమంతన్. కూలయా పిండాన్ని సంహరించాడు మన కృష్ణయ్య ఒక చేష్ట. సరే, చాణురు ముష్టికుని సంహరించాడే, ముష్టికాసుర చానూర మల్ల యుద్ధ విశారదాయ నమః. అప్పుడు చూడొచ్చు అంటున్నారు. ఇంకొక చెప్తున్నారు, కూలయా పిండాన్ని ఏనుగుని సంహరించడం ఒకటి, రెండవది ఏనుగు బొమ్మలతో ఆడుకుంటున్నారట పిల్లలందరూ, చిన్న పిల్లలందరూ. మన కృష్ణకి నేనే ముందుంటాను అనుకుంటాడట కృష్ణయ్య పెద్ద దాంట్లో. ఆ ఏనుగు బొమ్మని పరిగెత్తుకుని పారిపోతున్నట్ట. ఆ కన్నా మా ఏనుగు ఇచ్చేసేయండి అంటున్నారట పిల్లలందరూ. అప్పుడు పరిగెత్తి పారిపోతున్నాడే ఆ నడుము యొక్క అందం చూడండి అంటున్నారు ఇక్కడ పాసురంలో. నెరుంగి పౌడం నేర్నాను మొత్తం. ఆ నడుముకి కూడా మొలతాడు కట్టిందట. అవన్నీ ఎట్లా ఉన్నాయండి? పగడాలహారం, మొలతాడహారం, ముత్యాలహారం నడుముకి కట్టిందట. అవన్నీ మోగుతున్నాయట. అటువంటి కన్నని యొక్క అందాన్ని చూడండి అంటున్నారు. వాళ్ళను వదిలేరు వందు కానీరే. కంసుడి మీద దూకుతున్నాడే. సరే, ఇక్కడ బొమ్మ అనుకున్నాం కదా, 2 అర్థాలు చెప్పారు. కంసుని సంహరిస్తున్నప్పుడు దూకటం ఒక అందం, రెండోది పిల్లలందరూ ఆడుకుంటే ఏనుగు బొమ్మలను ఆడుకుంటే ఏనుగును ఎత్తుకెళ్ళిపోతున్నాడు అని అప్పుడున్నటువంటి కృష్ణుడు పారిపోతున్నప్పుడు నడుము యొక్క అందం అన్నారు. సరే, తిరువల్లిక్కేణి చెన్నై దగ్గర తిరువల్లిక్కేణి పార్థసారథి టెంపుల్ అంటాం. అక్కడ చిన్నపిల్లలు ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఏం ఆటలంటే పరమాత్మ సంబంధమైన ఆటలు. పెద్దవాళ్ళు ఏది చేస్తే చిన్నవాళ్ళు అదే చేస్తారు. అక్కడ వాహనాలలో గరుడ వాహనం అయితే చిన్నపిల్లలు కూడా గరుడ వాహనం చేస్తారు. అక్కడ గరుడ వాహనం మీద పెరుమాళం ఏం చెప్పి చేశారు, ఎదురుగుండా అద్దం పెట్టారనుకో, ఈ చిన్నపిల్లలు కూడా గరుడ వాహనం వేసి ఎదురుగుండా అద్దం పెడతారు. తిరువల్లికేని ఉత్సవాలు సేవించి తీరవలసిందే, అంత భోగ్యంగా ఉంటాయి. చిన్నపిల్లలు చేసిన దానికి కూడా అందరూ వెళ్ళి సేవించుకుంటారు. పెద్దవాళ్ళు శ్రీపాదత్తాంగులు తీసుకొస్తారు, ఈ చిన్నపిల్లలు కూడా శ్రీపాదత్తాంగులుగా చక్కగా వాళ్ళు కూడా కర్రతో చక్కగా చేసి అద్దం పెట్టారా, ఛత్రాలు పెట్టారా, మేము ఛత్రం పెడతాం, వాళ్ళు చామరాలు పెట్టిస్తారా, మేము చామరం పెడతాం అంటూ అద్భుతంగా వీళ్ళు కూడా చేసిందని అందరూ వెళ్ళిన వాళ్ళందరూ సేవిస్తారు. అంతవరకు ఎందుకండి, శ్రీరంగంలో పిల్లలు ఆటలు ఆడుకుంటుంటే తీర్థానికి రామానుజుల వారి అలంకారం వేసుకున్నారు. ఎవరికో రామానుజుల వారికి అరుళప్పాడు అంటంగానే రామానుజుల వారు తీర్థం పుచ్చుకుంటారు మాట. పిల్లలందరూ ఆట ఆడుకుని రామానుజుల వారికి అరుళప్పాడు అనగానే నిజంగా రామానుజుల వారే తీర్థం తీసుకున్నారు. పక్కన వాళ్ళు అడిగారట, ఏ రామానుజ, పిల్లల ఆటకి మీరెందుకు వెళ్ళారండి అని.
వాళ్ళ గూళ్ళలో చూడండి రంగనాథుని ఎంత బాగా వేంచేపు చేశారు. ఆ రంగనాథుని యొక్క పాదాలు ఎంత భోగ్యంగా ఉన్నాయో మీరు కూడా సేవించండి అన్నారట. పిల్లలు ఆడిన ఆటలకు కూడా రామానుజుల వారి తీర్థం తీసుకున్నారంటే వారి యొక్క హృదయం యొక్క వైశాల్యం, ఔదార్యం ఎంత గొప్పదండి రామానుజుల వారి యొక్క ఔదార్యం. వాళ్ళు పెట్టే ప్రసాదం కూడా తీసుకున్నారట. ఏంటది? మట్టి ప్రసాదం. అది కళ్ళకు అద్దుకున్నారట. అట్లాగే ఇప్పటికి కూడా తిరువల్లికేణి ఉత్సవాల్లో అద్భుతంగా జరుగుతాయి అన్నమాట. దాన్ని పాడారు తిరుమంగయ్యాళ్వార్. విట్పడి విజవం కంజనం మల్లం వేడమం పాగనం వీழ சத்தவந்தன்னை புறம செய்த சிவன் உருது எறகள் தேவை பத்தலர்வியக்கோல் கையில் கொண்டு பார்த்தந்தன் தேர் முன்னின்னானே சித்தவை பணியால் முடிதரம் தானே తిరువల్లికేణి కండేనే. ఈ పాత్ర ఎందుకు సేవిస్తున్నాం? పిల్లల ఆటల గురించి. ఈ పాత్ర ఎందుకు సేవిస్తున్నాం? ఇక్కడ ఏం చెప్పారు? ఏనుగుని సంహరించాడు అన్నారు. ఏ ఏనుగుని సంహరించాడు మన కృష్ణయ్య? కులయాపిండం అనే ఏనుగుని. ఇది యశోదకి తెలియదు కదండి. అంటే ఇప్పుడు యశోద భావనతో కలిగిన పెరియాళ్ళ వారికి అన్నీ తెలుసు, అందుకని అన్నీ చెప్తున్నారు ఈ కథ. ఏనుగుని సంహరించాడు. ఒక ఏనుగు మంచి ఏనుగు, ఒక ఏనుగు చెడ్డ ఏనుగు. మంచి ఏనుగేంటి? గజేంద్రాల వారు. చెడ్డ ఏనుగేంటి? కులయాపిండం అనే ఏనుగు. దాన్ని సంహరించిన స్వామి అన్నారు. అందుకని ఆ పాసనలో తిరువల్లికేణి పార్థసారథి యొక్క వైభవాన్ని చెప్తూ తిరుమంగయ్యాళ్ళ వారు పాడారు. అంత మాత్రమే కాదండి, మన నమ్మాళ్ళ వాళ్ళు పాడారు తిరువాయులో. వార్కడ అరివి ఆనై మామలయ్యన్ మరుపుడే కూడా ఇరుతురుట్టి పోట్పాగల్ అంటూ అద్భుతంగా తిరుచంగనూరు తిరుచుత్తాన్ని పాడారు వరుస క్రమంలో. ముందల చాణును ముష్టికుల్ని సంహరించి కంసుని సంహరించాడు అన్నారు. కానీ గబగబాను కంసుని సంహరించి చాణును ముష్టికుల్ని సంహరించాడు అన్నారు ఒక ఆళ్వారు. ఏంటంటే ఆ స్పీడులోనండి, ఆ స్వామి యొక్క స్పీడ్లో ఎడు చెప్పినట్టు కూడా కంస సంహారం ప్రధానం అన్నారు ఒక్కొక్క ఆళ్వార్ల యొక్క అభిప్రాయం. అంత అత్యద్భుతంగా ఉంది. ఇప్పటికీ మనం వెళ్ళి కంస డీలా చూడొచ్చు, మనం సేవించుకోవచ్చు. కంసుని కంస సంహారం జరిగే ప్రదేశం తిరుక్కడి ప్రదేశం అరగై అనుభవిత్తానంతరం తిరుమరంగిన్ అరగై అనుభవిక్కిరార్. ఎప్పుడైతే కటి ప్రదేశాన్ని నడుము యొక్క అందాన్ని అనుభవించారో ఇప్పుడే అందాన్ని అనుభవిస్తున్నారు. మన కన్నన్ యొక్క నడుము యొక్క అందాన్ని అనుభవిస్తున్నారు మన పెరియాళ్ళ యశోద. ఇంగై మదకల్ ఈర్కెన్నవై. మధుర నగరంలో కంసుడు అనుకున్నట్ట కూలయాపిండాన్ని పెట్టాలని. లోకంలో ఎటువంటి వాడంటే కంసుడు మేనమామ. ఏదిలో ఏడుద్దాం, మేనలు పోయాడు ఏడుద్దాం. లోకంలో ముసలి యొక్క కన్నీటిని మనం నమ్మకూడదట. ఎవరు? మేనమామ కంసుడు. మేనలు ఎవరు? కృష్ణయ్య. ఏదో ఏనుగుని పెట్టాం, ఆ ఏనుగు సంహరించేస్తుంది కన్నన్ని. అప్పుడు ముసలి ఏడొచ్చులే ఎడవచ్చులే అనుకున్నట్ట. కానీ తాను కన్నీళ్ళు పెట్టుకునేలా చేశాడు మాట మన కృష్ణయ్య. పెరియమదిక్కయుడయ్య మత్త గజమాన కులయా పిన్నత్తై వసమాగా నడతనుల పాకనై కొన్ను. కులయాపిండం అనే ఏనుగుని సంహరించాడు. ఆ ఏనుగుని నడిపేవాడు ఆంబట్టన్, అతన్ని కూడా సంహరించాడట మన కృష్ణయ్య. ఏనుగు నడిపేవాడు మావటివాడు. మావటివాడిని ఎందుకు సంహరించాడండి అంటే మళ్ళా మావటివాడు కూడా మళ్ళా చచ్చిన ఏనుగుని బతికిస్తాడేమో అని భయం. అందుకని మొత్తం సవాసనగా సంహరించేశాడు మాట. మనం పిచ్చి చెట్టుని తీసేటప్పుడు ఎట్లా తీయాలి? వేడితో సహా తీసేస్తాం, మళ్ళీ ముడుస్తుందని. అందుకని ఏం చేశాట కృష్ణయ్య? ఆంబట్టన్ని సంహరించాట, ఏనుగుని సంహరించి. ఆంబట్టన్ అంటే అతని పేరు మాట. కులయ ఏనుగుని యొక్క కాపలా కాసేవాడి పేరు మాట ఆంబట్టన్ అని. ఏనుగు చంపితే ఊరుకోల, ఆ ఏనుగుని ఆ మామిడి వాడిని కూడా సంహరించాడు. వరుముదల్ కొనుదల్ పరిదిట్టాడి అవన్ కొంబుగై పరిత్తుకొండు కంసనంలో ఉయరంద నిలత్తే. అది కూడా మన కృష్ణ యొక్క పరాక్రమం చూడండి. ఎంత పరాక్రమం అంటే మన కృష్ణ యొక్క పరాక్రమం. ఆ ఏనుగు బతుకున్న ఏనుగుని ఏం చేశాడు మన కృష్ణయ్య? ముందలే దంతాలు తీసేశాట. బతికినప్పుడే ఏనుగు బతుకున్నప్పుడే దంతాలు తీసి సంహరించాడు మాట. లేకపోతే సంహారం చేసిన దంతాలు తీస్తే అవి పనికిరావు. నీలాదేవి అడిగింది కదా ఏమని, నాకు 4 దంతాలతో మంచం కావాలంది. కుత్తు విలక్కరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తన్న పంచశయనత్తిన్ మేలేరి. దంతాలతో చేయించిన మంచం కావాలంది నీలాదేవి. అందుకని మన కృష్ణ ఏం చేశాడు? బతుకున్న ఏనుగునే సంహరించి అప్పుడు ముందరే ఏనుగు యొక్క దంతాలను తీసి సంహరించాడు మాట. ఆ దంతాలతో చక్కగా మంచం చేయించాడు. అది చెప్తున్నారు. ఎప్పుడైతే ఏనుగు సంహరించాడో కంస నిరింద ఉయరందనేల అనుకున్నాడు. ఏమిని? చాణురు ముష్టికులు. ఏనుగు ఒకవేళ ఏనుగుని కృష్ణుని సంహరించేశాడనుకో, చాణురు ముష్టికులు ఉన్నారు, వాళ్ళు సంహరిస్తారేమో కృష్ణయ్యని అనుకున్నారు.
చాణురు ముష్టికులు సంహరించేశాడు మన కృష్ణయ్య. ముష్టికాసుర చాణూర మల్ల యుద్ధ విశారదాయ నమః అని కృష్ణాష్టోత్తరంలో చాణురు ముష్టికులు సంహరించడం అద్భుతంగా చెప్తారు మన పూర్వాచార్యులు. మనమ్మ గోదమ్మ కూడా చెప్పింది. లోకంలో రాయి లాంటి వాళ్ళట చాణురు ముష్టికులు, పువ్వు లాంటి వాళ్ళట కృష్ణ బలరాములు. అతసి పుష్ప శంకాసంహార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం. నేను ఇప్పుడు రాయేసి రాయితో పువ్వును కొడుతున్నా, ఒక ఆట రాయి తీసుకుని పువ్వును కొడుతున్నా, పువ్వు నలిగిపోతుంది. కానీ ఇక్కడ తారుమారైంది. పువ్వు లాంటి వాళ్ళెవరు? కృష్ణ బలరాములు. రాయి లాంటి వాళ్ళెవరు? చాణురు ముష్టికులు. ఈ పువ్వుతో వేసి కొట్టేసరికి చాణురు ముష్టికులు సంహరింపబడ్డారట. ఇది ఒక అద్భుతమైనటువంటిది, మాయని ఇది ఒక ఆశ్చర్య చేష్టిత మాట. అదేవిధంగా ఓడిచెన్ను కుదిత్త పరమనుడయ్య చాణురు ముష్టికుల్ని సంహరించాడు, ఏనుగుని సంహరించాడు. పైన కూర్చున్నట్ట కంసుడు. ఇక్కడికి కృష్ణయ్య రాలేడు అనుకున్నట్ట, ఒక్క దూకు దూకేట కంసుడి మీదకి. అప్పుడున్న నడుము సౌందర్యం చూడాలట ఆ దూకేటప్పుడు. అదొక అర్థం. రెండొక అర్థం, అన్నికే ఊరిల్ ఇడై పిళ్ళైகள் விளையாடுகிறவர்களே லீலோபகரணங்களே ஆனையாகவண்ணி பெரிய கையுடைய మత్త గజమని ఎడెత్తుಕೊಂಡು తిరిగిరవనే. అక్కడ రేపల్లో పిల్లలందరూ ఆట ఆడుకుంటున్నారు. ఏట ఆడుకుంటున్నారు? బొమ్మలు. తిరుమల వెళితే బోళ్ళని బొమ్మలు తీసుకొచ్చేవారు, చిన్నపిల్లలు ఆడుకునేవి. ఇదివరకు చెక్క వస్తువులు బోళ్ళ నుండి. అదేవిధంగా రేపలలో ఆడుకుంటున్నారన్నమాట పిల్లలందరూ, ఏనుగు బొమ్మలు అయ్యని. ఆ బొమ్మలతో ఆట ఆడుకుంటుంటే మన కన్నన్ వెళ్ళి ఏనుగు బొమ్మని తీసుకొచ్చేస్తుంటే అప్పుడు పరిగెత్తుతున్నట్ట. ఆ పరిగెత్తేటప్పుడు నడుము యొక్క అందం చూడండి అంటున్నారు మన యశోదమ్మ. పెరియ కయ్యేయుడయ్య మత్త గజమెన్నో ఇడత్తు తిరిగిరవనై. ఇక్కడ అందుకునే చెప్పుకున్నమాట మనం తిరువల్లిక్కిని ఎందుకు చెప్పుకున్నాం? అక్కడ పిల్లలు చక్క పెరుమాళ సంబంధమైన ఆటలాడతారు, బ్రహ్మోత్సవాలు చేస్తారు. అడర్తు పరుత్తుకొండు ఓడా నిற்கும் పరమన్ గొప్పవాడు. ఏంటంటే గొప్పవాడు ఏనుగు బొమ్మను తీసుకుని. ఇప్పుడు పరమన్ అంటే దేంటో గొప్పతనం? ఆటల్లో వంచన చేసిన ఆటట. మన కృష్ణయ్య వెళ్తాడు, వెళ్ళి ఆ ఏనుగు బొమ్మను లాక్కుని వచ్చేస్తాడు అనమాట. ఏనుగులు మా బొమ్మ ఇవ్వు అంటే ఇవ్వడట. అట్లా ఏదైనా తనే ప్రధానం అవ్వాలనుకుంటాట మన కృష్ణయ్య. అటువంటి నడుము యొక్క సౌందర్యం చూడండి అంటున్నారు. నెరింగి వడము ఇవత్తోడే సెరింద திருவயிறுமருங்கு விருந்தபடியே காணுங்கோள் செறிய கோத்த பவளவளமும் நெறியதான பொன்னானும் ముత్తు ఒడివిడానా నెత్తియుடைய நீங்கள் வந்து కానుంగోల్. మన కృష్ణుకి నడుముకి వెండి మలుతాడట, ముత్యాలున్నాయట, పగడాలు మలుతాడట. ఆ నడుముకున్నటువంటి అందాన్ని చూడండి అంటోంది మన యశోదమ్మ. మన తర్వాత పాసురం కటి ప్రదేశం అందాన్ని చూసాం, నడుము అందాన్ని చెప్పుకున్నాం. ఇంకా తిరునాభి యొక్క అందం. తిరునాభి ఎంత భోగ్యంగా ఉందండి ఆ నాభి. 8వ పాసురం. వంద మదలై குடாத்தை வலி செய்து தந்த கலரி போல் தானே விளையாடும் நந்த மதுரை குனன்னும் அழகைய உண்டு இழுந்தவா காணீரே ஒலியுடையீர் வந்து காணீரே. பெரியாழ்வார் திவ்ய திருவடிகளே சரணம்.